ఓం శ్రీ గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిభిర్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీగురుభ్యో నమః. 60 శ్లోకాల వరకు నామార్థాలు తెలుసుకున్నాం కదండి. ఇవాళ 61 నుంచి చూసే ప్రయత్నం చేద్దాం. 61వ శ్లోకం చూసినట్లయితే, సుధన్వా ఖండ పరశుర్ దారుణో ద్రవిణ ప్రద దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతి రయో నిజ. ఇందులో కనిపించేటువంటి నామాలు సుధన్వా ఖండపరశు దారుణ ద్రవిణప్రద దివిస్పృక్ సర్వదృక్ వ్యాస వాచస్పతి అయోనిజ. వాచస్పతి రయోనిజ ఒకటే నామంగాను పరిగణించి చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాచస్పతి అయోనిజ అని 2 నామాలుగా తీసుకుని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారండి. కాబట్టి ఇవి ఈ శ్లోకంలో మనం గమనించేటువంటి నామాలు. నామార్థాల్లోకి వెళ్ళినట్లయితే మొదటి నామం సుధన్వా. సుధన్వా, ధన్వా అన్నప్పుడు ధనుస్సు, శుభప్రదమైనటువంటి మంగళకరమైన ధనుస్సుని ధరించి ఉన్నవాడిగా పరమేశ్వరుణ్ణి సుధన్వా అని సంబోధించడం జరుగుతుంది. ఎంతటి మంగళకరమైన ధనుస్సు అంటేనట, ఆ ధనుస్సు అధీనంలోనే ఇంద్రియాలన్నీ కూడా ఉండిపోతాయట. కాబట్టి ఇంద్రియ నిగ్రహం కావాలనుకున్న వారికి పరమాత్ముడు సంధించవలసిన బాణాన్ని ధరించినటువంటి ధనుస్సు అన్నమాట. అటువంటి ధనుస్సుని ఇక్కడ సుధన్వా, అటువంటి ధనుస్సును ధరించిన వాడిగా ఆయనని సుధన్వా అని చెప్పుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆ పరమేశ్వరుని యొక్క ధనుస్సుని శార్ంగ రథం, మనం శార్ంగ ధన్వా గదాధర వచ్చింది కదా, శార్ంగము అనేటువంటి ధనుస్సును ధరించిన వాడనే అక్కడ కూడా అర్థం. శార్ంగ ధన్వా గదాధర, గదను శార్ంగమును. ఆ శార్ంగ అన్న శబ్దం నుండే సారంగ, సారంగపాణి అని ఒక పేరు ఉంటుంది కదండి భగవంతుడికి, మనం దాని నుంచి వచ్చిందే అన్నమాట. పాణి అంటే గ్రహించి ఉన్నవాడు అని అర్థం వస్తుంది. కాబట్టి శార్ంగము అనేటువంటి ధనుస్సు అది చాలా శుభకరమైనదని మంగళకరమైనదని సూచిస్తూ, అటువంటి ధనుస్సును ధరించి ఉన్నవాడు ఇంద్రియాలనేటువంటి శత్రువులన్నింటినీ కూడా ఆ ధనుస్సుతోనే మట్టు పెట్టేవాడు. కాబట్టి భగవంతుడి ఆయుధాలు అని ఆయన యుద్ధం చేశాడని ఎన్ని చెప్పుకున్నా కూడా మనకి కథల రూపంలో చెప్పుకోవడానికి ఆ ఆయుధాలు, ఆయన అవతారం రూపం, లేదా శత్రువులు, ఆ శత్రువులను ఆయన ఖండించిన విధానం, సంహరించిన విధానం, ఇవి నిజాలా అబద్ధాలా పుక్కిటి పురాణాలా ఇలాంటి ఒక చర్చ పెట్టుకునే కంటే కూడా దాని నుంచి మనం అర్థం చేసుకోవలసిన తత్వం ఏమిటి, భగవంతుడికి అందుకే రూపం అనేది ఇచ్చింది కేవలం మన ఆరాధనలో భాగంగానే తప్ప ఆయనకి రూపు, వర్ణం, ఆకారం, ఆయుధం, బలం, ధైర్యం ఇలాంటివేమి ఉండవు కదా లక్షణాలు కూడా. కాబట్టి ఆయన చేస్తున్నదేంటి ఆయన ధనుస్సుతో అంటే మనలో ఉన్నటువంటి ఆ ఇంద్రియాలన్నింటిని, ఎందుకంటే ఇంద్రియాతీతమైన స్థితికి వెళ్ళినప్పుడు మాత్రమే పరమాత్మని గ్రహించగలిగిన సమర్థత సామర్థ్యం మనలో ఉంటాయి. కాబట్టి అటువంటి అంటే పరమాత్మని చేరడానికి విరోధాలుగా ఉన్నటువంటి, అడ్డంగా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఖండించటమే ఆయన యొక్క ధనుసుకున్నటువంటి పని. అంటే ఆయన ఆయుధాలు ధరించింది ఎందుకు? శత్రువులు అంటే ఎవరో ఎక్కడో చెప్పుకునే శత్రువులు కాదు, మనలోనే ఉన్నటువంటి అంతఃశత్రువులని సంహరించగలిగిన శక్తి కలిగిన వాడు. అటువంటి సంహారానికి అవసరమైనటువంటి ధనుస్సును కలిగిన వాడుగా ఇక్కడ మనం పరమాత్మను అర్థం చేసుకోవాలన్నమాట. కాబట్టి ఆ ధనుస్సు వల్లనే ఆయన అన్ని ఇంద్రియములపైన తన ఆధిపత్యాన్ని కలిగి ఉంటాడు. తద్వారా తన నియంత్రణలోకి తాను ఇంద్రియములన్నింటినీ తీసుకురాగలడు. ఎవరి ఇంద్రియములని? శరణాగతి వేడిన నిజభక్తుల యొక్క ఇంద్రియములన్నింటినీ కూడా. ఎందుకంటే అవి మళ్ళీ తిరిగి అటువంటి నిజభక్తులను ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని మళ్ళీ ఈ సంసార కోపంలోనికి రానివ్వకుండా కాపాడడం కోసం ఎవరైతే అవన్నీ దాటుకుని ముందుకు ప్రయాణిస్తున్నారో వారి యొక్క
ఇంద్రియములన్నీ కూడా తన అధీనంలో అడ్డుపెట్టుకుని వాళ్ళని కాపాడతాడు అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా ఇంకొక అర్థం ఎలా చెప్తున్నారు అంటే, ఈ విశ్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ భగవంతుని యొక్క ఆయుధాలు లేదా ఆయన అంగాలపై ఆధారపడే ఉన్నాయట ఈ విశ్వంలో, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా. కాబట్టి ఈ ఇంద్రియాలు, మనకున్నటువంటి అహంకారము, మమకారము, ఇవేవైనా సరే ఆయన అంగాల మీద ఆధారపడి ఉన్నాయని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన యొక్క ధనుస్సు చేతనే అధీనంలో ఉంచుకోబడి ఉన్నాయి. కాబట్టి వాటికి ఆధారంగా ఉన్నది తానే, తన అధీనంలోనే పెట్టుకుని వాటితో ఎప్పుడు ఎవరితో ఎలా ఆడుకోవాలో అటువంటి ఆటలన్నీ ఆడుతున్నవాడు కూడా తానే అని చెప్తున్నారన్నమాట. తర్వాత నామం ఖండ పరశు. దీనిని ఖండ పరశు, అఖండ పరశు అని రెండు వ్యతిరేకార్థాల్లో కూడా తెలుసుకున్నారండి. కాబట్టి ఖండ పరశు అని అన్నప్పుడు ఎలా చెప్తున్నారు అంటే, ఒక అర్థం తన పరశువుతో అంటే ఆయన ధరించి ఉన్న పరశువుతో ఎటువంటి శత్రువులనైనా సరే ఖండించగలిగిన వాడిగా ఆయనని ఖండ పరశు అని చెప్తున్నారు. అంటే పరశు అంటే తెలుసు కదా, నాగలి గొడ్డలి ధరించి ఉన్నవాడు. అంటే పరశురామ అవతారంగా కూడా ఈ నామంలో మనం గ్రహించవచ్చు అనమాట. గొడ్డలి ధరించి ఉండేది పరశురామ అవతారంలోనే. ఆ పరశురామ అవతారంలోనే గొడ్డలితో ఎంతో మంది శత్రుమూకలను సంహరించిన కథలు మనకు తెలుసు కాబట్టి, మనం విని ఉన్నాం కాబట్టి, అటువంటి పరశురామ అవతారాన్ని ఈ నామం ద్వారా స్మరించుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా శత్రువులను ఖండించేటువంటి సామర్థ్యం కలిగిన పరశువుని ధరించిన వాడిగా ఖండ పరశు అని ఒక అర్థం చెప్పుకోవచ్చట. మరొక అర్థం ఎలా చెప్తున్నారంటే, నరనారాయణ రూపంలో ఉన్నప్పుడు నరుడికి రుద్రుడికి పరమేశ్వరుడికి యుద్ధం జరిగిందటండి. ఆ సమయంలో నరుడు ఒక గడ్డి పరకను తీసి ఆ గడ్డి పరకకి తన మంత్రశక్తిని ఆపాదించి దాన్ని ఒక గొడ్డలిగా మార్చి ఆ గొడ్డలని రుద్రుడి మీదకి విసిరివేయడం జరుగుతుందట. కానీ అది రుద్రశక్తికి ఆ గొడ్డలి ముక్కలు ముక్కలుగా ఖండాలుగా విభజింపబడిందట. అటువంటి ముక్కలైపోయిన పరశువు కలిగిన వాడిగా కూడా, అంటే అక్కడ ఉన్న నర రూపంలో, నరనారాయణులలోని నరుని రూపంలో కూడా పరమాత్మని ఇక్కడ అర్థం చేస్తూ ఆ కథను కూడా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అటువంటి ఖండములైన పరశువు కలిగిన వాడిగాను ఖండ పరశువు అని అర్థం చేసుకోవచ్చట. శత్రుముఖలన్నింటినీ ఖండించగలిగిన పరశువును ధరించి ఉన్నవాడిగా కూడా ఖండ పరశువు అని అర్థం తెలుసుకోవచ్చట. అఖండ పరశువు అన్నప్పుడు ఏం చెప్తున్నారు అనంటే, అక్కడ కూడా పరశువునే ధరించి ఉన్నవాడిగాని చెప్తున్నాడు. కాకపోతే ఎటువంటి పరశువు, శత్రువులని సంహరించగలిగినటువంటి పరశువు అయితే ఖండ పరశువు అని అన్నాం. ఇక్కడ ఇక ఆ పరశువుకు ఎదురెడ్డగలిగినటువంటి వేరొక ఆయుధం లేనే లేదట. ఎదురు వెళ్ళి నిలబడి, నిలదొక్కున్నది, నిలబడినది, అలాంటి అర్థాలతో వచ్చేటువంటి, అంటే దానికి ఎదురు వెళ్ళగలిగిన సమర్థకత కలిగినటువంటి మరొక ఆయుధమే లేనటువంటి, అంటే ఎదురు లేని, సాటి కాని, దేనికి సాటి లేనటువంటి పరశువు అనే అర్థంలో చెప్పుకుంటూ, అటువంటి పరశువును ధరించిన వాడిగా కూడా ఆయనని అఖండ పరశువు అంటే పరశురామ అవతారం. మరి ఆ పరశురామ అవతారంలో ఆ గొడ్డలి తీసుకుని ఎంత శత్రు సంహారం చేసిన వారి యొక్క ఏ ఆయుధాలు కూడా ఆ పరశువు ముందు నిలబడలేదు. కాబట్టి అటువంటి అఖండమైన శక్తి కలిగినటువంటి పరశువును ధరించిన వాడిగా పరశురామ అవతారంగా కూడా పరమాత్మని మనం ఇక్కడ గ్రహించవచ్చట. కాబట్టి మనం ముందు చెప్పుకున్న సుధన్వ అన్న, పరశు అన్న, అంటే ఇక్కడ ఆయన ఆయుధాల గురించి వర్ణన వస్తుందన్న, ప్రతి ఆయుధంలోనూ ఏం చెప్తున్నారండి, ఇంద్రియాలను అతిక్రమించి ఏది అయితే ఉందో అటువంటి శక్తి, ఎందుకంటే ఆ ఇంద్రియాలను సైతం తన నియంత్రణలో ఉంచుకోగలిగినటువంటి ధనుస్సు ఆయనకి ఆయుధంగా ఉందేని అక్కడ చెప్పుకుంటే, అఖండ పరశువు ఇక్కడ ఏం చెప్తున్నాం మళ్ళీ, లేదా ఖండ పరశువు అన్నా కూడా అటువంటి శత్రువులు ఇంకా ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా సంహరించేసి ఖండించి సమూలంగా నశింప చేయగలిగినటువంటి గొడ్డలి కలిగిన వాడు అని ఇక్కడ కూడా అర్థం చెప్పుకుంటున్నాం. అంటే భక్తులను ఉద్ధరించటానికి, సాధకులని తన వైపుకు తీసుకువెళ్ళడానికే ఆయన ఆయుధాలన్నీ కూడా వాడుతున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి శత్రువులను సంహరించేటువంటి
ది అయినా మరియు మరింక ఏ ఆయుధము ఎదురెళ్ళి గెలవలేనటువంటిది అయినటువంటి గొప్ప పరశువును ధరించిన పరశురామవతారంగా మనం ఈ నామంలో ఖండ పరశువు అన్న అఖండ పరశువు అన్న మనం అర్థం చేసుకోగలిగింది ఆ విషయం అన్నమాట. తర్వాత దారుణం అంటే ఎంతో ఘోరమైనది, అంతకు మించిన ఏమంటారు క్రూరమైనది అనుకున్నా కానీ అలాంటిది ఇంకొకటి లేదు అని చెప్పే దగ్గర మనం దారుణ అన్న శబ్దాన్ని, దారుణం అని అంటూ ఉంటాం కదా, ఎంతో దారుణం అని, అమానుషమైనటువంటి చర్యలు ఏమైనా జరిగితే అలాంటి అర్థం తీసుకున్నప్పుడు ఇక్కడ దారుణ అంటే పరమాత్మను ఎలా చెప్తున్నారు అంటే బాహ్య మరియు అంతఃశత్రువులన్నిటినీ కూడా అందరినీ కూడా చీల్చి చెండాడేసేవాడు. మరి ఆ అఖండ పరశువు అని అర్థం చేసుకున్నా, సుధన్వ అని అర్థం చేసుకున్నా, ఒకవేళ బాహ్య శత్రువులని ఖండ పరశువుగా లేదా అఖండ పరశువుగా ఆయన సంహరించాడు అనుకుంటే అంతఃశత్రువులని సుధన్వుడిగా సంహరించాడు. ఇంద్రియాలంటే అంతఃశత్రువులను తీసుకున్నట్లయితే కనుక, కాబట్టి బాహ్యంగాను అంతరంగికంగాను రెండు వైపులా కూడా ఎటువంటి శత్రు బాధలు లేకుండా చూసేవాడు అన్న అర్థాలు మనం ఈ నామాల్లో తెలుసుకోవచ్చు. అదేవిధంగా ధర్మ విరుద్ధమైనటువంటి కార్యక్రమములు చేసేవారు ఎవరైతే ఉంటారో, ఆ విధానాల్లో నడుచుకునేవారు, వారందరినీ కూడా అంతే దారుణమైన కఠినమైన శిక్షలతో వారికి శిక్షించేవాడుగా కూడా ఆయనని దారుణ అని అర్థం చేసుకోవచ్చట. పాపాత్ముల్ని శిక్షించాడు అని అంటే అక్కడితో ఆ శిక్షణ ద్వారా వారి యొక్క పాపాలను కడిగివేసి తనలోకి చేర్చుకుంటున్నాడు అనే అర్థం అండి. కాబట్టి అంటే పాపపు మార్గంలో వెళ్ళిన వాడికి కూడా ముక్తి లభిస్తుంది అని అన్నప్పుడు మరి మంచి మార్గంలోనే ఎందుకు వెళ్ళాలంటే సన్మార్గంలో వెళ్లేవాడికి పూలబాటగా ఆయన దగ్గరికి చేరే అవకాశం దొరుకుతుంది. దుర్మార్గ ప్రవృత్తి కలిగిన వారికి ముళ్లబాటగా ఉంటుంది. కాబట్టి గమ్యం ఒకటే కాబట్టి ముళ్లబాటను ఎంచుకుంటామంటే అంతకంటే అవివేకం మరొకటి ఉండదు కదా. గమ్యం ఏదైనా సరే ఆ గమ్యానికి వెళ్లే మార్గం కూడా చాలా సునాయాసంగా ఉండేదే మనం ఎంచుకుంటాం, అంతేనా? బతుకు రోడ్ల మీద, గుంటల రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ఇష్టపడతామా, లేదా లోకల్ బస్సుల్లో వెళ్ళడానికి ఇష్టపడతామా? చాలా స్టాప్స్ ఉంటాయి, చాలా టైం తీసుకుంటది, మనం వెళ్లాల్సిన గమ్యస్థానానికి త్వరగా చేరుకోలేనేమని కదా బుల్లెట్ ట్రైన్స్, ఎక్స్ప్రెస్ ట్రైన్లు, లేదంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ బస్సులు ఇన్ని ఎందుకు పెట్టుకుంటున్నాం? వెళ్లాల్సిన గమ్యస్థానం ఒకటే అయినప్పుడు అదే గమ్యస్థానానికి ఇన్ని విధాలైనటువంటి వాహనాలు ఎందుకు ఉన్నాయి అని అంటే వెళ్ళాల్సిన ఆ ప్రయాణాన్ని బట్టి ఆధారపడి మనం ఎంచుకుంటున్నాం. అదేవిధంగా భగవంతుణ్ణి చేరుకోవాలనుకున్న వారికి కూడా మోక్షాన్ని తప్ప మరి ఇంకేది అవసరం లేదని అనుకున్న వాడికి కూడా వెళ్లే మార్గం అంత సునాయాసంగా ఉన్నప్పుడే వెళ్లాలన్న మక్కువ పెరుగుతుంది, ప్రీతి కలుగుతుంది. మాటి మాటికి అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతుంటే ఆ పని చేయబుద్ధి అవుతుందా? అబ్బా ఇన్ని కష్టాలు పడుతూ ఇన్ని ఇబ్బంది పడుతూ ఏం చేస్తాంలే, వదిలేద్దాం ఇక్కడ అని అనుకుంటాం కదా. అటువంటి ఆలోచన రాకూడదంటే ఏం జరగాలి? మనకు అసలు నడుస్తున్నా సరే కాలు నొప్పి రాకూడదు, ఆయాసపడకూడదు, అలసట అనేది రాకూడదు, నీరసం రాకూడదు, ఎంతో శక్తితో ఉండాలి. ఇవన్నీ జరిగినప్పుడు మనం ఎంత ప్రయాణాన్నైనా సరే, ఎంతటి సుదీర్ఘ ప్రయాణాన్నైనా సరే చాలా సులువుగా చేయగలుగుతాము. కాబట్టి అటువంటి సులువైన ప్రయాణం కావాలంటే సన్మార్గం బాటలోనే నడుస్తూ ఉన్నప్పుడు ఆయనే దగ్గరుండి పూలు పరిచి మరీ మన కాళ్లకు మన నొప్పి తెలియకుండా, మనకి నొప్పి తెలియకుండా నడిపించి తీసుకువెళ్ళిపోతాడు. లేదంటారా, నేను ఎలా అయినా వెళ్తాను, నీ బిడ్డను కాబట్టి నువ్వే కాపాడుకోవాలి అని అంటే, సరే నా బిడ్డడివి కాబట్టి శిక్షించే హక్కు కూడా నాకు ఉందని చెప్పి శిక్ష కూడా ఆయన వేయగలడు. మరి మన పిల్లలు తప్పు చేస్తే మనం వాళ్ళని శిక్షించే హక్కు మనకున్నప్పుడు దూషించో, తిట్టో, కొట్టో వాళ్ళని దారిలో పెట్టాలని మనం అనుకుంటాం కదా. పాపాత్ములను కూడా అలానే వారికి తగిన శిక్షలను అందించి తద్వారా వాళ్ళని తన దారిలోకి తీసుకువెళ్తున్నాడు. కాబట్టి అది మనం గ్రహించాలి. తన్నులు తింటూ, తిట్లు తింటూ, అందరి చేత మాట పడుతూ ముందుకు వెళ్ళాలా? అందరి చేత పొగిడించుకుంటూ చాలా సంతోషంగా సరదాగా ప్రయాణం సాగాలని అనుకుంటామా? అది మనకి తెలుసు కదా. భౌతికంగా ఏ తీర్థయాత్రలకు వెళ్ళినా, ఏ విహార యాత్రలకు వెళ్ళినా కూడా ప్రయాణం చాలా సౌఖ్యంగా జరిగిపోవాలి, అన్నీ అనుకున్న విధంగా జరిగి తిరిగి ఇంటికి చేరగలగాలి. ఇదే కదా మనం కోరుకొని ప్రయాణం మొదలు పెడతాం. మరి అటువంటి భగవత్ ప్రయాణం ఇంకా ఎంత సునాయాసంగా కావాలని మనం ప్రార్థించగలగాలి. మరి ప్రార్థించాలి అని అన్నా, ఆయన ఆ శక్తిని మనకి ఇవ్వాలన్నా ముందు మనం అటువంటి సన్మార్గపు
లక్షణాలని పుణికిపుచ్చుకోవాలి. వాటి ద్వారా నడిచినప్పుడు మాత్రమే సులభతరంగా ఉంటుంది అనేది ఈ నామాల ద్వారా. కాబట్టి దుర్మార్గులైన వారికి కఠినాత్ముడుగా ఉన్నాడు, సన్మార్గులైన వారికి అంతే ప్రేమప్రదంగా దయామూర్తిగా కూడా ఉంటాడు అనేది ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి దుష్టులను, దుర్మార్గులను, ధర్మ విరుద్ధ కార్యాలను చేసేవారిని శిక్షించేవాడిగాను దారుణ అనే అర్థం చేసుకోవచ్చు. బాహ్య అంతఃశత్రువులు ఎవరైతే సాధకులకు, నిజ భక్తులకు విరోధాలుగా ఉన్నాయో వాటన్నింటినీ కూడా సమూలంగా తుడిచిపెట్టేసేవాడు అన్న అర్థంలో కూడా దారుణ అన్న నామాన్ని మనం తీసుకోవచ్చు. తర్వాత నామం ద్రవిణప్రద. ద్రవిణ అన్నప్పుడు ద్రవ్యమును సూచిస్తుంది అని అనుకుంటే అటువంటి ద్రవ్యమును ప్రసాదించేవాడు అన్న అర్థం ఇక్కడ మనం ఒకటి తీసుకుంటాం. కాబట్టి ద్రవ్యములు అన్నప్పుడు భౌతికంగాను, అంటే ఇక్కడ ఈ ప్రాపంచిక విషయాలతో కూడిన జీవన విధానం గడిపేటప్పుడు కావలసిన ద్రవ్యము, ఆంతరంగిక ప్రయాణం లేదా ఆ ముక్తి మార్గం వైపు చేసే ప్రయాణంలో కావలసినటువంటి ద్రవ్యమును కూడా కలిపి ప్రసాదిస్తున్నవాడు. అంటే ద్రవ్యము అంటే దానికి ధనము అని ఒక అర్థం మనం ఇచ్చేస్తాం కదా. కాబట్టి ఈ భౌతిక వస్తు విషయాలకు అధీనులై బ్రతుకుతున్న వారికి కావలసినటువంటి ధనములు ఏవైతే ఉన్నాయో ప్రాకృతికమైనవి అవి ఇస్తాడట ఆయన. అలాగే ముక్తి మార్గంలో ప్రయాణిస్తున్న వారికి కావలసినటువంటి జ్ఞానధనం, అపారమైనటువంటి జ్ఞానధనం, అటువంటి ధనమును కూడా ప్రసాదిస్తున్నాడు అని ద్రవిణప్రద అని చెప్తున్నారనమాట. కాబట్టి అటువంటి జ్ఞాన ప్రసాదుడిగా చెప్పుకుంటున్నప్పుడు ఆయనని వ్యాస భగవానుల వారి రూపంలో కూడా ఇక్కడ మనం స్మరించుకుంటూ తెలుసుకోవచ్చట. ఎందుకంటే వేదములు అనేటువంటి జ్ఞానమును ఈ లోకానికి అందించి తద్వారా వారిని జ్ఞానవంతులు చేసి భగవంతుని వైపుకు తీసుకెళ్తున్న సాక్షాత్ విష్ణు స్వరూపముగా వేదవ్యాసుల వారిని మనం ఆరాధించడం జరుగుతుంది. కాబట్టి ఆయన ఉద్దేశించిన నామంగా కూడా ద్రవిణప్రద అన్న నామాన్ని మనం అర్థం చేసుకోవచ్చట. ఎందుకంటే సకల శాస్త్రాలు అన్నిటి యొక్క అర్థాలని వ్యాసుల వారి విగ్రహాన్ని చూస్తే కూడా అటండి ఎడమ చేతిలో జ్ఞాన సంపదని, అంటే వేదములను గ్రహించి ధరించి ఉన్నవారిగా కనిపిస్తారట. కుడి చేతితో దానిని అందరికీ ప్రసాదిస్తున్న వారిగా ఉపదేశ ముద్రని కలిగి ఉంటారట. కాబట్టి ఒక చేతిలో అన్నిటినీ ధరించి ఉన్న ముద్ర, మరొక చేతిలో ఉపదేశాన్ని చేస్తున్నటువంటి ముద్రతో ఉన్న విగ్రహాన్ని మనం వ్యాసుల వారి దానిగా గ్రహించవచ్చట. కాబట్టి ఎందుకు అంటే మరి ఇన్ని వేదాలని సమకూర్చి తద్వారా భగవద్ జ్ఞానాన్ని అందరికీ ప్రసాదించిన వాడిగా, జ్ఞాన ప్రసాదం చేసిన వారిగా ఆయనని విష్ణు స్వరూపిణి. ఎందుకంటే వ్యాసాయ విష్ణు రూపాయ అనే ఆ శ్లోకం మనకు తెలుసు కదండి. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మన సహస్రనామాల్లో ఒకటైనటువంటి శ్లోకంగా మనం ఇది కూడా నేర్చుకున్నాం. కాబట్టి అంటే విష్ణు స్వరూపముగా ఉన్నటువంటి వ్యాసుడే విష్ణువై, విష్ణువే వ్యాసుడుగా ఉన్న బ్రహ్మనిధి. అంటే బ్రహ్మం అంటే ఏంటి? ఆ పరబ్రహ్మ తత్వమే జ్ఞానం. అటువంటి జ్ఞాన సంపద అంతటికి కూడా నిధిగా ఉన్నటువంటి వాసిష్ఠాయ నమో నమః, వశిష్ఠుని మునిమనముడైన వ్యాసులకు నమస్కారములు, వ్యాసుల వారికి నమస్కారములు అనేది ఈ శ్లోకం చెబుతుంది. కాబట్టి అటువంటి వ్యాసస్వరూపుడైన భగవంతుడిని మనం ఈ నామం ద్వారా స్మరించుకోవచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మనం కోరుకునేటువంటి ఐహిక ధనములను ఇస్తాడు, పారమార్థిక ధనములను కూడా ఇచ్చేవాడు అనే అర్థాన్ని ఈ నామంలో గ్రహించవచ్చు అనమాట. అదే సో దాన్నే ఇంకాస్త ప్రేయోధనము, శ్రేయోధనము అని ధనమును రెండు రకాలుగా చెప్పారండి. ప్రేయోధనము, శ్రేయోధనము. ప్రేయోధనము అంటే ఈ ఐహిక విషయముల కోసం మనం కోరుకునేది, కావాలనుకునేది, ఆశించేది. ఇది అప్పటికప్పుడు మనకి సుఖాన్ని, సంతోషాన్ని కలిగించినప్పటికీ అది అశాశ్వతమైనటువంటి ధనమట. అది కొద్ది రోజుల తర్వాత నశించిపోవచ్చట, కరిగిపోవచ్చట. కాబట్టి అది ఏమిటి అంటే మనకిచ్చేటువంటి సన్మాన సత్కారాలు, మనకున్నటువంటి ధన సంపదలో, లేదా మనతో ఉన్నటువంటి మన బంధువులు, స్నేహితులు, మన కుటుంబం ఎవరైనా కావచ్చు, వీరందరినీ కలిపి ప్రేయోధనము అనాలట. ఇవి శాశ్వతమైనవి కావు. కొంతకాలం తర్వాత అవన్నీ కూడా కష్టాలను కలిగించేవి లేదా మన నుంచి దూరం పోయేవి. కష్టాలను కలిగించేవంటే
మరి ఇంకేదో కాదండి. ఇన్నాళ్ళు వాళ్ళ మీద ఎంతో ఆప్యాయతని ప్రేమని పంచుకొని ఉంటాం. ఒక్కసారిగా వాళ్ళు మన నుంచి దూరం అయిపోతే కలిగేది దుఃఖం అనేది ఉంది కదా, అది కష్టమే కదా ఆ జీవుడికి. ఇన్నాళ్ళు వాళ్ళతో ఉన్న సాంగత్యాన్ని మర్చిపోవడం, వాళ్ళు గుర్తుకు వచ్చినప్పుడల్లా వాళ్ళని స్మరించుకుంటూ ఆ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటున్నప్పటికీ తిరిగి బాధనే అది మిగులుస్తుంది. కాబట్టి అటువంటి కష్టము. అలాగే బాగా ధనవంతుడుగా ఉన్నవాడు అటువంటి ఐశ్వర్యంలో బ్రతికితూ ఎంతో సౌఖ్యమైనటువంటి జీవనాన్ని గడిపేవాడికి ఒక్కసారిగా ఉన్న ఆస్తులన్నీ పోయి ఆ రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి వస్తే అది కూడా వారికి కష్టంగానే ఉంటుంది. అలాగే అధికారాలు, పదవులు, సత్కారాలు, సన్మానాలు ఇవాళ చేసిన వారు రేపు వాళ్లే పట్టించుకోకుండా ఇంకొకరిని పొగుడుతూ వీళ్ళని చిత్కరించారనుకోండి, అప్పటి వరకు జరిగిన సన్మానాలకి, గౌరవాలకి అర్థమేముంటుంది? అవి నిజాలా? ఇప్పుడు ఉన్న పరిస్థితి నిజమా? కాబట్టి ఇవేవి శాశ్వతాలు కాదు. కాబట్టి అటువంటి వాటన్నింటినీ ప్రేయోధనములు అని చెబుతూ అవి మనకి తాత్కాలిక సౌఖ్యాన్ని, సంతోషాన్ని కలిగించిన దీర్ఘకాలంలో అవి బాధల్ని మిగులుస్తాయి అనేది చెప్తున్నారన్నమాట. అలాగే శ్రేయోధనములు అని అంటే ఏమిటి అంటే, ఈ బంధనాలు ఏ బంధనాలైతే ప్రేయోధనము అని చెప్పుకోబడ్డాయో వాటన్నింటి నుంచి దూరం జరుపుతూ భగవంతుడికి దగ్గర చేసే మార్గాన్ని ఏర్పరుస్తాయో, అందిస్తాయో అవి శ్రేయోధనములు అని చెప్పబడతాయట. కాబట్టి భగవంతుడిని ప్రార్థించాలంటే శ్రేయోధనం కోరుకోవాలి, కానీ ప్రేయోధనం కాదనమాట. ప్రేయోధనం ఎలాగో ఆయన ఇస్తాడు, ఎందుకంటే ఈ జీవుని ఇక్కడికి పంపించాడు కదా, పంపించిన తర్వాత ఆ ధనం కూడా ఆయనే అందిస్తాడని ముందు నుంచి చెప్పుకుంటున్నాం కదా. కాబట్టి శ్రేయోధనం కోరుకున్న అవసరం మనకు తప్పకుండా అవసరమైంది అది. కాబట్టి తర్వాత నామానికి వచ్చినట్లయితే దివి స్పృక్. దివి స్పృక్, దివి అంటే ఆకాశము అని అర్థం తీసుకున్నప్పుడు ఆకాశం వరకు వ్యాపించి ఉన్నవాడు లేదా ఆకాశమును స్పృశించినవాడు అన్న అర్థాల్లో కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఆకాశాన్ని సైతం స్పృశించిన వాడు అన్నప్పుడు ఒకటి వామనావతారంలో చెప్తున్నారండి. ఎందుకంటే త్రివిక్రముడు అని 3 అడుగులలో భూమిని, ఆకాశాన్ని, దాన్ని మించిన 3 లోకాలని ఆక్రమించేశాడు. కాబట్టి ఆయన ఆ అర్థంలో వామనావతారంగా ఈ నామంలో తెలుసుకోవచ్చు అని చెప్తున్నారు. మరొకటి, అర్జునుడికి ఆయన తన యొక్క విశ్వరూపాన్ని సందర్శనం చేసినప్పుడు కృష్ణ పరమాత్ముడు వర్ణన ఎలా ఉందండి? దివి సూర్య సహస్రస్య, ఆకాశము భూమి అన్నీ కలిసిపోయి ఉన్నట్టుగా ఆయన శిరస్సు ఆకాశ భాగంగా ఉందని, పాదములు పాతాళంలో ఉన్నాయన్న వర్ణన మనకు వస్తుంది కదా ఆయన యొక్క విశ్వరూపం అర్థం చేసుకునేటప్పుడు భగవద్గీతలో. కాబట్టి ఆ విధంగా ఆకాశమంతా వ్యాపించి ఉన్నటువంటి విశ్వరూప శక్తిని అర్జునుడికి అటువంటి విశ్వరూప సందర్శనం కలిగించినటువంటి పరమాత్మ అవతారంగా కూడా దివిస్పృక్ అన్న నామంలో మనం అర్థం చేసుకోవచ్చట. కాబట్టి ఆకాశమును భూమిని ఏకం చేసినటువంటి ఆ విశ్వరూపాన్ని ఇక్కడ మనం ఊహించుకుంటూ దివిస్పృక్ అన్న నామాన్ని మనం తెలుసుకోవాలి. అదేవిధంగా మరొక అర్థం ఏం చెప్తున్నారు అంటే, పరా విద్య ద్వారా, అంటే పరమాత్ముని తెలుసుకునే విద్య ద్వారా అన్నింటినీ స్పృశిస్తున్నవాడు, స్పృశించేవాడు అన్న అర్థంలో కూడా దివిస్పృక్ అన్న నామాన్ని మనం తెలుసుకోవచ్చట. కాబట్టి అంటే ఆ పరమాత్మని యొక్క తత్వాన్ని తెలుసుకునే విద్య పరావిద్య అయితే, అటువంటి పరావిద్య ద్వారా సర్వాన్ని స్పృశిస్తున్నాడు. అంటే అటువంటి పరావిద్యని పొందినవాడు పొందేటువంటి పదం ఏమిటి? పరమపదం, ఆ పరమాత్మని స్థానం. అంటే ఆ పరమాత్మని ఒడిలోకి చేరడం అంటే ఆయన స్పర్శ తగలడం అనే కదా అర్థం. లేదా పరమాత్ముడు మనల్ని తన దృష్టికి సారించి తన వైపుకు తీసుకెళ్తున్నాడన్న, మన చేయి పట్టుకొని తన వైపు నడిపించుకుంటూ తీసుకెళ్తున్నాడన్న, ఎలా అయినా సరే ఆ విధంగా ఆ పరావిద్యను పొందిన వారికి మాత్రమే పరమాత్మ యొక్క స్పర్శ అనే భాగ్యం కలుగుతుంది. కాబట్టి అటువంటి స్పర్శను ఇక్కడ స్పృక్ అని చెప్పుకుంటూ దివి స్పృక్, అటువంటి దివ్యమైనటువంటి స్పర్శను పరావిద్య ద్వారా భక్తులకు అందించేవాడు అన్న ఉద్దేశంలో కూడా దివి స్పృక్ అన్న నామాన్ని మనం తెలుసుకోవచ్చట. కాబట్టి విశ్వరూపము అని చెప్పుకున్నప్పుడు కూడా అర్థంలో ఎలా చెప్తున్నారంటే, మనం 3 అడుగులు అని చెప్తూ ఉంటాం కదండి. చాందోగ్యోపనిషత్తులో ఇలా వర్ణించబడి ఉందట, త్రిపాదస్యామృతం. అంటే భగవంతుడు ఒక శరీర రూపం అని అనుకుంటే అందులో ఉన్నటువంటి 4వ వంతు మాత్రమే మనం చెప్పుకునేటువంటి విశ్వరూపం అటండి. విశ్వరూపం ఇంత వ్యాపించి ఉంది అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో ఆయన్ని వర్ణిస్తూ, అది ఆ పరమాత్ముడు ఒక శరీరాన్ని ధరించి ఉన్నాడని చెప్పుకుంటే ఆ శరీరంలో ఒక
ఒక వంతు మాత్రమే అని అర్థం. 4 భాగాలుగా తీసుకుంటే మిగిలిన 3 భాగాలు విశ్వానికి అవతల వైపు ఉన్నాయటండి. అంటే మనం చూస్తున్నది కొద్ది మాత్రమే. పరమాత్మని మనం ఊహలో చూస్తున్నది అంటే అది కూడా మనకి దర్శించగలిగేటువంటి సామర్థ్యం లేదు. మన ఊహల్లో భావనల్లో చూడగలుగుతుంది కూడా ఒక వంతు మాత్రమే. దానికి అతీతముగా ఉన్నది అంతటా వ్యాపించి ఉన్న స్థితిని ఇక్కడ మనం దివిస్పృక్, దివిలో కనిపిస్తున్నదే కాక దివిని దాటి ఉన్నటువంటి ఆ విశాల విస్తారమైనటువంటి భగవత్ స్వరూపాన్ని దివిస్పృక్ అని అర్థం చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారన్నమాట. తర్వాత నామం సర్వదృక్. ఇందాక దివిస్పృక్ అన్నాం, ఇక్కడ సర్వదృక్. సర్వ అంటే సమస్తమును, దృక్ దృష్టి, సమస్తమును దర్శించగలిగిన వాడు అన్న అర్థంలో ఒకటి ఇక్కడ మనం గ్రహించవచ్చట. అదేవిధంగా సమస్తములోనూ పరిపూర్ణత్వమైనటువంటి పరమతత్వాన్ని కలిగి ఉన్నవాడిగా కూడా ఆయన గ్రహించవచ్చట. అలాగే ఆయన చేసిన సృష్టిలో ఉన్న అన్నిటికీ కూడా దృష్టి అనే జ్ఞానాన్ని ప్రసాదించి ఆ దృష్టి ద్వారా ఉన్నది కూడా తానే అని చెప్పే ఉద్దేశంలో కూడా సర్వదృక్ అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి సకల జ్ఞానానికి పరిపూర్ణ పరతత్వము, సర్వజ్ఞాన పరిపూర్ణత్వము అని ఏది చెప్పుకున్నా కూడా ఆయనని ఉద్దేశించిందే. కాబట్టి అటువంటి పరిపూర్ణ స్వరూపాన్ని మనం సర్వదృక్ అని అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఆయన సృష్టించిన ఈ చరాచర జీవకోటికి ఇచ్చినటువంటి ఇంద్రియముల ద్వారా కొన్ని కనుల ద్వారా మాత్రమే దృష్టిని కలిగి ఉన్నవి కాకుండా స్పర్శ ద్వారా దృష్టిని గ్రహించగలిగినవి కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి స్పర్శ, ఘ్రాణము ఇటువంటి ఇంద్రియాది శక్తుల ద్వారా తెలుసుకునబడేటువంటి జ్ఞానం ఆయనే అని చెప్పడం, అటువంటి పరతత్వాన్ని మనం సర్వదృక్ అని చెప్పచ్చు అని చెప్తున్నారు అన్నమాట. కాబట్టి జీవకోటికి కూడా దృష్టిని ఇచ్చి ఆ దృష్టి ద్వారా తనని చూడగలిగినటువంటి సామర్థ్యాన్ని కూడా ఇస్తున్నవాడు అన్న అర్థాన్ని మనం ఇక్కడ సర్వదృక్ అన్న శబ్దంలో గ్రహించవచ్చట. అలాగే సర్వదృక్ తర్వాత నామం వ్యాసః అవుతుంది. సో రెండిటిని కలిపి సర్వదృగ్వ్యాసః అని కూడా చెప్పారు. దివిస్పృక్ సర్వదృక్ వ్యాసః ఇలా చెప్పుకున్నాం కదా. కాబట్టి దివిస్పృక్ అంటే ఇప్పుడు అర్థం తెలుసుకున్నాం. సర్వదృక్ అంటే సర్వమును తన దృష్టితోనే కటాక్షించేవాడు అన్న అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. లేదా అన్నింటికీ కూడా దృష్టిగా ఉన్నది ఆయనే అన్న అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. కాబట్టి అటువంటి ఆయననే వ్యాస స్వరూపుడు అని, వ్యాసః అన్న నామం తర్వాత ఉంది కదా, ఆయనే వ్యాస స్వరూపుడిగా మనం అర్థం చేసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఇక్కడ సర్వదృగ్వ్యాసః అని కలిపి చెప్పుకున్నట్లయితే మనం ఇందాక చెప్పుకున్నట్టు సర్వదృక్ అంటే సమస్తమునకు జ్ఞానమును ఇచ్చినవాడు, దృష్టిని ఇచ్చినవాడు. అంటే ఏదో బాహ్య దృష్టి కాదు, ఒక వస్తువుని గుర్తించగలిగినటువంటి దృష్టి అనే మాత్రమే కాదండి. ఆంతరంగిక దృష్టి, మానసిక దృష్టి ద్వారా కూడా భగవంతుని అర్థం చేసుకోగలిగినటువంటి శక్తి ఈ లోకానికి ఉంది కదా. కాబట్టి అటువంటి దృష్టి, అటువంటి జ్ఞాన దృష్టిని ప్రసాదించేవాడు కాబట్టి ఆయనని వ్యాసః అని చెప్పుకుంటున్నాం. కాబట్టి అటువంటి జ్ఞాన దృష్టి అని ఎందుకు చెప్తున్నారు అంటే, ఇందాక మనం చెప్పుకున్న వ్యాస రూపం అని అర్థం చేసుకున్నప్పుడు వేదములన్నింటినీ కూడా ఈ భువనావళికి అందరికీ కూడా అందించిన వాడిగా చెప్పుకున్నాం. కాబట్టి సర్వదృగ్వ్యాసః అన్న ఒక సంపూర్ణ నామాన్ని గ్రహించినట్లయితే దాన్ని ఎలా వివరిస్తున్నారు అంటే, వేదములను, పురాణాలను వీటన్నింటినీ విభజించి మరి ఒక భగవత్ జ్ఞాన సంపద అనుకుంటే దానిని ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదము, అథర్వణ వేదం అనేటువంటి 4 ఖండాలుగా విభజించి వాటిలో జ్ఞానాన్ని ఎందులో ఎంత పాళ్లలో ఉండాలనే దాన్ని ఒక విధానాన్ని ఏర్పరిచి తద్వారా ఆ విధంగా వాటన్నింటినీ సమకూర్చి ఈ లోకానికి అంతటికీ అటువంటి జ్ఞానాన్ని అందించిన వాడుగా వ్యాస స్వరూపుడిగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా కాలాన్ని, సృష్టిని
సూర్య చంద్రుడిగా, ఉత్తరాయణ దక్షిణాయన కాలాలుగా, శుక్ల కృష్ణ పక్షాలుగా, ఈ విధంగా రేయి పగలుగా ఈ విధంగా విభజించిన వాడిని కూడా మనం సర్వదృగ్వ్యాస అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి జగములను విభజించిన వ్యాసస్వరూపుడిగాను, వేదములను విభజించి వేదం అనేటువంటి జ్ఞానాన్ని జీవకోటికి అందించినటువంటి వ్యాసస్వరూపుడిగాను కూడా మనం భగవంతుణ్ణి ఈ సర్వదృగ్వ్యాస అన్న నామంలో తెలుసుకోవచ్చట. కాబట్టి అంటే తనకున్న జ్ఞానాన్ని అందరికీ ఇవ్వగలగడం అనేదే సర్వదృగ్వ్యాస అన్న నామాన్ని ఇస్తుంది అనుకుంటే, మరి ఆ వ్యాస భగవానుడు అందించిన వేదముల ద్వారానే ఎంతో మంది విజ్ఞానవంతులై ఆ విజ్ఞానంతో భగవత్ స్పర్శ, దివిస్పృక్ అనుకున్నాం కదా, ఆ భగవత్ స్పర్శను పొందగలిగినటువంటి వారు అవుతున్నారు. కాబట్టి అటువంటి వారందరి జ్ఞానానికి కారణమైన వాడు, ఆ జ్ఞానాన్ని ప్రసాదించిన వాడిగా సర్వదృగ్వ్యాస అని మనం అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి తర్వాత నామం ఇదే మనం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమ కల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధి అయినటువంటి ఇవన్నీ కూడా వ్యాసుల వారిని స్తుతిస్తూ చేసినటువంటి నామాలు, శ్లోకాలు చదువుకుంటాం ప్రార్థనా శ్లోకాల్లో. అక్కడ అన్ని ఇవే కదా వస్తాయి, వ్యాసుల వారి గురించి వచ్చినాయి. స్తుతిలో ఈ శ్లోకాలన్నీ వస్తాయి. కాబట్టి ఇందాక మనం వ్యాసరూపాయ విష్ణవే అన్నా, ఇక్కడ వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే అపౌత్రమ కల్మషం అన్నా కూడా ఏ శ్లోకాల్లో తీసుకున్నా ఆ తపోనిధి అని చెప్పుకుంటాం కదా. శుకతాతం తపోనిధి, తపస్సు, జ్ఞానము, ధ్యానము వాటన్నింటికి నిధిగా ఉన్నవాడు, జ్ఞానశక్తికి నిధిగా ఉన్నటువంటి వాడు వ్యాసుడు అనేది అర్థమవుతుంది. తర్వాత నామం వాచస్పతి అయోనిజ, వాచస్పతిరయోనిజ. రెండు విడివిడి నామాలు అనుకుంటే వాచస్పతి అయోనిజ, ఒకటే నామం అనుకుంటే వాచస్పతిరయోనిజ. కాబట్టి వాచస్పతి అన్నప్పుడు ఈ నామం మనకి ఇదివరకు శ్లోకంలో కూడా వచ్చిందండి. 23వ శ్లోకంలో నిమిషో నిమిషస్రగ్వి వాచస్పతి రుదారధీహి. అలాగే ఇప్పుడు ఇక్కడ వాచస్పతి రయోనిజ, వాచస్పతి అయోనిజ. వాచస్పతి అన్నప్పుడు వాక్కులకు అధిపతి అని వాచస్పతి అన్న అర్థాన్ని మనం తీసుకోవచ్చు అని ఒకటి మనకు తెలిసిన విషయం. కాబట్టి వాక్కులకు అధిపతి అని అన్నప్పుడు ఇక్కడ రెండు నామాలు కలిపి వాచస్పతి రయోనిజ. అయోనిజ అంటే యోని ద్వారా జన్మము లేనటువంటి వాడు, భగవద్వాక్కు ద్వారా జన్మించిన వాడటండి. అందుకని వేదవ్యాసుల వారిని వాచస్పతి అయోనిజ అని రెండు రకాలుగాను, వాక్కులు అంటే వేదములు, వాటికి అధిపతిగా ఉన్నాడంటే ఆయనే సృష్టి అంతటికి అందించాడు కాబట్టి ఆ వాక్కులని వాచస్పతి అని చెప్పుకుంటున్నామట. అదేవిధంగా తల్లి గర్భము నుండి కాక భగవంతుని యొక్క శబ్దము నుంచి జన్మించిన వాడు కాబట్టి కూడా ఆయనని వేదవ్యాసుల వారిని అయోనిజ అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి సకల విద్యా సంపదలన్నింటికీ కూడా నాయకుడు, నాథుడు అయినటువంటి వాడు, జనని ద్వారా జన్మం లేనటువంటి వాడు, ఆ విధంగా జన్మించనటువంటి వాడు అయినటువంటి వ్యాసస్వరూపులుగా పరమాత్మని మనం ఈ నామాల్లో గ్రహిస్తున్నాం. కాబట్టి మత్స్య పురాణంలో చెప్పుకున్నట్టుగా వేదములన్నింటినీ ఉపదేశించినటువంటి జగద్గురువు, ఈ సృష్టికి మూల రూపముగాను వేదములకు మూలము ఆయనే అన్నట్టుగాను వాచస్పతి అని ఒక అర్థం తీసుకోవచ్చటండి. ఇంకొక శ్లోకం దీనికే అర్థం పట్టేలా ఉండేటువంటి శ్లోకం మహాభారత శ్లోకంగా చెప్తున్నారు. మహాభారతంలోని మొట్టమొదటి శ్లోకం అటండి. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణుడు నరులలో ఉత్తముడైనటువంటి వాడు. అలాగే సరస్వతీదేవికి వ్యాసుల వారికి నమస్కరించి జయమును చెప్పాలి అని అర్థం వస్తుందటండి. జయముదీరయేత్ అంటే జయము అంటే మహాభారతము, మహాభారతానికున్న మరొక పేరు జయము అనటండి. కాబట్టి ఆ మహాభారతాన్ని చదవడానికి ముందు, చెప్పటానికి ముందు స్తుతించేటువంటి శ్లోకం అన్నమాట. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అంటే నారాయణుడికి, నరులలో ఉత్తముడైనటువంటి నరుస్వరూపుడికి, అలాగే సరస్వతీ దేవికి ఆ తరువాతి క్రమంలో వ్యాసుల వారికి నమస్కరించి దీనిని ఉపదేశించాలి లేదా చదవాలి అని ఒక నియమంలాగా పెట్టారు. అప్పటి నుండి మహాభారతమే కాక వేరే ఇతర పురాణాలు చదువుతున్నప్పుడు కూడా దీన్ని ముందు శ్లోకంగా చదవడం అనేది ఒక పురాణాల ప్రారంభంలో ఒక అలవాటుగా మారిపోయిందట పరంపరగా. ఇది ఈ విధంగా అంటే సరస్వతి స్వరూపముగా, నారాయణ స్వరూపముగా వేదవ్యాసుల వారితో సరిసమానంగా ప్రార్థించగలగడం, స్తుతించగలగడం అంటేనే ఆయన కూడా భగవత్ స్వరూపుడే అన్న విషయం మనకి బోధపడుతుంది. కాబట్టి అదేవిధంగా వాచస్పతి అన్నప్పుడు ఆ వాక్కులకు అధిపతి అనుకున్నాం. అవి ఎటువంటి వాక్కులు అంటే ఎప్పటికీ వ్యర్థము కానటువంటివి, ఎటువంటి అనవసరమైన విషయాలను చూపించకుండా సూటిగా నిజమైన తత్వాన్ని మాత్రమే తెలుపబడేటువంటి వాక్కులు ఏవైతే ఉన్నాయో ఆ వాక్కుల స్వరూపముగా వాచస్పతి, వాక్కులకు అధిపతిగా మనం దీనిని అర్థం చేసుకోవాలట ఈ నామాన్ని. కాబట్టి ఆ వాక్కులు ఎటువంటి వాక్కులు అవుతాయి? జీవిత పరమ సత్యాన్ని, పరమావధిని తెలిపేవిగా ఉంటాయి. అటువంటి వాక్కులకు అధిపతి అయిన వాడు అనే నామాన్ని తెలుసుకోవచ్చట, అనే అర్థాన్ని తీసుకోవచ్చట. అదేవిధంగా వాక్కులకు అధిపతి అన్నప్పుడు వాక్ స్వరూపంగా వాగ్దేవి, సరస్వతీదేవి అని చెప్పుకుంటాం కదండి. ఆ వాక్కులకు రూపమైనటువంటి వాగ్దేవి అయినటువంటి ఆవిడకి పతి అయిన బ్రహ్మస్వరూపముగా కూడా వాచస్పతి అన్నప్పుడు బ్రహ్మస్వరూపంగా కూడా పరమాత్మని ఇక్కడ గ్రహించవచ్చట. ఇది మరొక అర్థం అన్నమాట. తర్వాత ఈ శ్లోకం అయిపోయింది ఇక్కడతో. తర్వాత శ్లోకం కూడా ఒకసారి చూద్దామండి. త్రిసామ సామగస్సామ నిర్వాణం భేషజం భిషత్ సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణం. త్రిసామ, ఇక్కడ వచ్చేటువంటి నామాలు గమనిద్దాం. త్రిసామ, సామగ, సామ, నిర్వాణం, భేషజం, భిషత్. సామ, నిర్వాణం వేర్వేరు నామాలు. తర్వాత సన్యాసకృత్, సన్యాసకృత్, శమః, శాంతః, నిష్ఠా, శాంతి, పరాయణం. నిష్ఠ ఒక నామం, శాంతి, పరాయణం వేర్వేరు నామాలు అన్నమాట. సో ఈ విధంగా ఇందులో ఉన్నటువంటి నామాలను మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు ఈ నామాల అర్థాల్లోకి వెళ్ళినట్లయితే మొదటి నామం త్రిసామ, 3 రకములైనటువంటి సామగానముల చేత స్తుతింపబడేవాడు అన్నది అసలైన అర్థంగా ఇక్కడ గ్రహించాలి అని చెప్తున్నారండి. మనకి వేదములు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదం అని తెలుసు. సామవేదం అంతా కూడా సంగీత పరంగా ఉంటుంది. కాబట్టి అటువంటి సామవేదంలోనే, అందుకని సామగానము, సామగాన ప్రియే అని భగవంతుని స్తుతిస్తాం. కాబట్టి ఆ సామగానం ద్వారా ప్రీతి చెందేవాడు, ఆ సామగాన స్తుతి ద్వారా అనేది అర్థం అన్నమాట. కాబట్టి అటువంటి సామగానములలో ఉన్నటువంటి 3 ముఖ్యమైనవి చెప్తున్నారు. అవేమిటి అంటే బృహత్తు, రథంతరము, వామదేవ్యము అనేవి 3 రకాలైనటువంటి సామములోనే చెప్పబడినటువంటి 3 రకాల ప్రసిద్ధమైన విభాగాలటండి. ఇవి దేవవ్రతము అనే విభాగంలో చెప్పబడి ఉన్నాయట. బృహత్, రథంతర, వామదేవ్యములు అనేవి చాలా ప్రసిద్ధి చెందినటువంటి విధానాలట. గానము చేసే విధానాలు అనుకున్నాం, సామగానము చేసే విధానాలు. అటువంటి వాటి చేత స్తుతింపబడేవాడిగా ఆయనని త్రిసామ, సామములో ఉన్నటువంటి ఈ 3 విధానాలు, త్రి అన్న శబ్దం దాన్ని సూచిస్తుంది అనమాట. ఆ విధంగా అటువంటి సామగానముల చేత స్తుతింపబడేవాడు అని ఒక అర్థం. ఇంకా మనకి ఆ భగవంతుని యొక్క విభూతులు భగవద్గీతలో చూసినప్పుడు వేదానాం సామవేదోస్మి అని ఆ పరమాత్ముడే చెప్పి ఉన్నాడు. కాబట్టి సామవేద స్వరూపము తానుగా కూడా మనం ఇక్కడ పరమాత్మను అర్థం చేసుకోవచ్చని చెప్తున్నారనమాట. మరొక అర్థంగా కూడా భగవంతుణ్ణి స్తుతించేవారు, కీర్తించే వారిలో దేవతలు, వ్రతులు, సామములు అని 3 విభాగాలుగా విడదీసి చెప్తారటండి. వారందరూ కూడా ఎంతో ప్రసిద్ధులైన వారట.
ఆ ముగ్గురి యొక్క దైవారాధనని ఉద్దేశించి కూడా పరమాత్మని త్రిసామ అనే అర్థంలో గ్రహించవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి త్రిసామ అంటే సామవేదములో ఉన్నటువంటి 3 రకాలైన విధానాల ద్వారా స్తుతింపబడుతున్నవాడు అనేది త్రిసామ. తర్వాత సామగహ, ఇందాక మనం చెప్పుకున్నట్టు సామగానము చేత స్తుతింపబడుతున్నవాడు, సామగానము చేసేవాడు కూడా అటండి. అంటే ఆయనకి సామగానం అంత ప్రీతి అని, అంత ఇష్టం, ఆయన కూడా అటువంటి గానమును చేస్తాడు అని. కాబట్టి సామము అనేటువంటి గానము చేసేవాడు, అటువంటి గానము చేత స్తుతింపబడేవాడు. మరి భగవంతుడి చెంతకు చేరిన వాళ్ళందరూ భగవంతుడి స్తుతి భగవంతుడికి నచ్చినట్టే కదా చేస్తారు, వారికి నచ్చినట్టు చేస్తే కుదరదు కదా. కాబట్టి మోక్షాన్ని పొందిన వారు, పరమపదాన్ని చేరిన వారు ఎవరైతే ఉన్నారో వారు సామగానం ద్వారా భగవంతుడిని స్తుతిస్తూ ఉంటారట. అటువంటి సామగానమును వింటూ తాను కూడా వారితో పాటు గానము చేస్తూ ఉంటాడట. అందుకనే భగవద్ లక్షణాలు ఏవైనా చెప్పుకుంటున్నాము అంటే అవి భగవంతుడికి మాత్రమే ఆపాదించి ఎక్కడా కూడా మనకి వర్ణించలేదండి. భగవంతుడితో పాటు తనకే లక్షణం అయితే ఉందో ఆ లక్షణాన్ని తన నిజభక్తులకు కూడా ఆయన ప్రసాదిస్తున్నాడు అని ప్రతి చోట చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి లక్షణాలు, గుణాలు, ఇష్టాయిష్టాలు అన్నీ కూడా భగవంతుడివి భక్తుడివి ఒకటిగానే ఉంటాయి అనేది మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలన్నమాట. కాబట్టి భగవంతుడు వేరు భక్తుడు వేరు అని వేరు చేసుకున్నంత కాలం ఆయనకి దగ్గర కలవాలి అనుకున్నప్పుడు పాలు నీళ్ళగానే ఉండాలి తప్ప నీరు నూనెగా ఉండాలని ప్రయత్నిస్తే, నీరు వేరు నూనె వేరు అన్న భ్రమంలోనే బ్రతికితే అది ఎప్పటికీ కలవందిగానే ఉంటుంది. పాలు నీరుగా ఉండాలనుకుంటేనే కలిసిపోయింది కూడా అర్థం కాకుండా ఉంటుంది. కాబట్టి భగవంతుడు స్వయముగా తనకి తాను సామగానం చేసుకుంటాడు కాబట్టి సామగహ అని చెప్పుకోవచ్చట. అటువంటి సామగానం ఎవరైతే మోక్షగాములు చేస్తున్నారో వారి సామగానం ద్వారా వారిచే స్తుతింపబడుతున్న వాడిగా కూడా ఆయనని సామగహ అని అర్థం చేసుకోవచ్చు అని తైత్రయోపనిషత్తులో చెప్పబడి ఉందట. అదేవిధంగా సామవేదం అని అనుకున్నప్పుడు అటువంటి సామవేదంలో ఉన్న మంత్రాల ద్వారా స్తుతింపబడుతున్నవాడు, కీర్తింపబడుతున్నవాడు అని కూడా సామగహ అని మనం అర్థం చేసుకోవచ్చట. కాబట్టి చాలా స్థుతులు, దేవతా స్థుతులు ఏవైతే మనకి వాడుకలో ఉన్నాయో అవి అందులో ఎక్కువ శాతం సామవేదం నుండి తీసుకోబడినవేనటండి. అందుకే మనకి ఆ స్తోత్రాలు చాలా వరకు స్వరపరంగా ఉంటాయి కదా, వాటిని ఒక పాటలాగా పాడుతూ మంత్ర రూపం కంటే కూడా స్వరంతో ఉంటాయి ఎక్కువగా కూడా. మనం లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్న, అష్టకాలు చదువుకున్న, భగవత్ అష్టకాలు చదువుకున్న ఇట్లాంటివన్నీ కూడా మనకి నాదమయంగా స్వరమయంగా ఉంటూ ఉంటాయి. అవన్నీ కూడా గానము చేస్తూ భగవంతుని స్తుతించగలగడం అన్నమాట. తర్వాత నామం సామ. ఇందాక త్రిసామ అని చెప్పుకున్నాం, సామగహ అని చెప్పుకున్నాం కదా. కాబట్టి అటువంటి సామగానములతో ఎవరైతే స్తుతిస్తున్నారో పరమాత్ముడిని, వారి యొక్క పాపములు హరించేవాడు, తననే స్తుతిస్తున్నాయో వారి యొక్క పాపములను హరించేవాడిగా ఆయనని సామ అని తెలుసుకోవచ్చట. సంపూర్ణ సామవేద స్వరూపముగా కూడా పరమాత్మను తెలుసుకోవచ్చట. మరొక అర్థం సా అంటే మధుర స్వభావాన్ని సూచిస్తూ కూడా, సామదాన దండోపాయాలు అంటారు కదండి, సామదాన భేద దండోపాయాలు ఏదైనా సరే ఉపయోగించి ఒప్పించాలి అని చెప్తూ ఉంటారు కదా. అందులో సామము అంటే మెల్లగా మెత్తగా బుజ్జగించి చెప్పి వాళ్ళు దాన్ని సమ్మతించే విధంగా చేసేదన్నమాట. అటువంటి సామము అనే ధర్మం గురించి కూడా చెబుతున్నారు. అటువంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, సుధన్వా ఖండ పరశుగా అన్నప్పుడు పాపాత్ములను ఆ విధంగా ఖండిస్తాడు, వాళ్ళని సంహరిస్తాడు అని ఎలా అయితే అర్థం చెప్పుకున్నామో, ఆయన యొక్క కరుణ దయా స్వరూపాన్ని కూడా గ్రహించాలి అని అర్థం చేసుకున్నాం. కాబట్టి అటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి నామం సామ అని. దయ, స్నేహము, ప్రేమ, ఇటువంటి ప్రేమపూరితమైనటువంటి గుణాలన్నీ కూడా తన భక్తులకు ఉపదేశించేవాడు కాబట్టి ఆయనని సామ అని పిలుచుకోవచ్చట. తర్వాత నామం నిర్వాణం. నిర్వాణము అంటే పరమపదాన్ని చేరిన స్థితి, పరమానందమయ స్థితి, ఇంద్రియాతీత స్థితి. ఏదైతే చెప్పుకున్నా, ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ఐహికమైనది కాదు, అంతకు మించినది పారమార్థికమైనది ఏదైతే ఉందో ఆ స్థితిని నిర్వాణము అని తెలుసుకుంటాం కదా. మనం నిర్వాణ షట్కం తెలుసు కదండి, చాలా మంది వినే ఉంటారు.
మాటి మాటికి దాన్ని వింటేనే ఎంతో వైరాగ్య భావన వచ్చేస్తుంది మనిషికి. కాబట్టి ఆ నిర్వాణము అనేది అటువంటి ఇంద్రియాతీత స్థితిని, పరతత్వాన్ని చేరినటువంటి పరమపదాన్ని పొందినటువంటి యొక్క స్థితిని తెలుపుతుంది. కాబట్టి అటువంటి స్థితిని ప్రసాదించేవాడిగా ఆయనని నిర్వాణము అని నిర్వాణం అని చెప్పుకోవచ్చట. అంటే ఆయనకి ఏదైతే ఉందో ఆయన వారికి కూడా ఆయన అది ఇస్తాడు అనేది మనం అన్నిట్లోనూ తెలుసుకుంటున్నది. ఆయన పరమానంద స్వరూపుడు, ఆయన బ్రహ్మానంద స్వరూపుడు. అటువంటి పరమానందాన్ని తన భక్తులకు కూడా అందించేవాడు. దీన్నే మనం నిర్వాణము అని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి వాణము అంటే అటండి శరీరానికి సంబంధించినదంటండి. కాబట్టి అంటే ఐహికమైనది ఏదైనా సరే శరీరంతో ముడిపడి ఉన్నదే. కాబట్టి ఎందుకంటే ఆ శరీరాన్ని ధరించటం వల్లే బంధుత్వాలు కావచ్చు, పదవులు అధికారాలు కావచ్చు, తను ఉన్న ప్రాంతానికి సంబంధించి తనతో ఉండే వ్యామోహం కావచ్చు, తన పరిస్థితుల వైపు తనను ఆకర్షించే గుణం కావచ్చు, ఏదైనా సరే ఆ శరీరానికి అనుసంధానించబడి లేదా ఆ శరీరాంతో కట్టుబడేసి ఉంది. కాబట్టి దానిని వాణము, శరీరంతో సంబంధం కలిగి ఉన్న దానిని వాణము అని చెప్పాలట. శరీరంతో ఎటువంటి సంబంధం లేని దానిని నిర్వాణము అని గ్రహించాలట. కాబట్టి అటువంటి నిర్వాణ స్థితి అంటే శరీరముతో ఉన్నన్నాళ్ళు భగవంతుడు కాదు, శరీరాన్ని వదిలేసిన తరువాత, అంటే శరీరాన్ని వదిలేసిన తరువాత అంటే ఈ శరీరం నేను కాదు అని తెలుసుకున్న తర్వాత అని అర్థం అండి. మళ్ళీ శరీరాన్ని వదిలేశాక అంటే మరొక అర్థం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ శరీరం నేను కాదు అన్న విషయాన్ని గ్రహించిన తర్వాత పొందేటువంటి స్థితి ఏదైతే ఉందో అది నిర్వాణం, అదే పరమాత్మ అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం అన్నమాట. కాబట్టి అట్టి స్థితిని, అటువంటి నిర్వాణమైనటువంటి స్థితిని, శరీరము తాను కాదు అని తెలుసుకోగలిగినటువంటి స్థితిని ప్రసాదించగలిగిన వాడు కాబట్టి ఆయనని నిర్వాణం అని తెలుసుకుంటున్నాము. అంటే ఇంకా నిర్వాణ స్థితికి వెళ్ళిన వాళ్ళకి నాది, నేను, నాది మాత్రమే, నాకు మాత్రమే అనేటువంటి ఆలోచన అనేది ఎప్పటికీ రాదనమాట. అంటే ఇంద్రియాలతో కూడిన అనుభవాలు ఏమీ ఉండవు. అంటే ఇంక ఎటువంటి దుఃఖానికి కూడా అవకాశం లేదు. ఇందాక మనం అనుకున్నాం కదా, ప్రేయోధనములు అంటే అప్పటికి అవి ఆనందాన్ని కలిగించినప్పటికీ తర్వాత అవి బాధల్నే ఇస్తాయి. కాబట్టి అటువంటి దుఃఖాలేవి కూడా వారి దరికి చేరవు. కాబట్టి అటువంటి స్థితిని ఇక్కడ మనం నిర్వాణము అని అర్థం చేసుకుంటున్నాము. కాబట్టి దుఃఖాలను కూడా 3 రకాలుగా చెప్పారండి. శరీర కారణమట, మానసిక కారణమట, అజ్ఞానమట. ఈ 3 వల్ల మనకి దుఃఖాలు ఏర్పడుతూ ఉంటాయటండి. కాబట్టి ఈ 3 రకాల దుఃఖాలను అధిగమించిన స్థితినే నిర్వాణ స్థితి. శరీర దుఃఖము అంటే ఒకటి శరీరానికి కలిగేటువంటి ఏ నొప్పో బాధో అనుకుందాం, దేహంలో కలిగేటువంటి లేదా అవయవాల్లో కలిగేటువంటి ఏదైనా అనారోగ్య సమస్య, లేదా మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ శరీరాన్ని కలిగి ఉండడం చేత మనకున్న బంధుత్వాలు ఇవి ఉన్నప్పుడు అవి తొలగిపోయినప్పుడు కలిగే బాధ. మానసిక కారణం అంటే మనం ఇవాళ పొందింది రేపు అది మనతో నిలబడకపోతే కలిగేటువంటి బాధ, ఇవాళ ఉన్నది రేపు ఉంటుందో లేదో అన్న భయంతో కలిగేటువంటి బాధ. అజ్ఞానము, నిజమైన భగవంతుణ్ణి తెలుసుకోలేకపోవడమే అజ్ఞానం, మరి ఇంకేదో ఉండదు. కాబట్టి ఇవన్నీ కూడా మన బాధలకు కారణాలట, మన దుఃఖాలకు కారణాలట, హేతువులట. కాబట్టి ఇటువంటి దుఃఖాలు ఏవి కూడా దరికి చేరనివ్వకుండా వాటిని అధిగమించగలిగినప్పుడు మాత్రమే నిర్వాణ స్థితికి చేరుకోగలుగుతాం. అప్పుడు మాత్రమే భగవంతుణ్ణి అందగలుగుతాం, పొందగలుగుతాం, భగవంతుడి పాద పద్మాలయందు నివాసం ఏర్పరచుకోగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది నిర్వాణం అన్న నామాన్ని మనకి తెలుపుతుంది. ఈశావాస్యోపనిషత్తులో ఈ విధంగా చెప్పుందటండి, విద్య అవిద్య రెండింటిని తెలుసుకున్నవాడు కూడా నిర్వాణ స్థితిలోకి వెళ్ళిపోయిన వాడవుతాడు అని చెప్పారట. కాబట్టి విద్య అవిద్య అంటే, విద్య అంటే జ్ఞానాన్ని పొందగలిగి తద్వారా భగవతత్వాన్ని తెలుసుకోగలిగితే అది విద్య అని చెప్పబడుతుందట. అవిద్య అని అంటే కర్మ చేత చేస్తున్న కర్మల ద్వారా మృత్యువును అధిగమించగలిగితే, ఎందుకంటే మృత్యు అనేది అన్నిటికంటే పెద్ద భయం కదా. కాబట్టి అటువంటి మృత్యు భయాన్ని కూడా తాను చేసే కర్మల ద్వారా అధిగమించగలిగితే అది అవిద్యని కూడా గెలిచిన వాళ్ళం లేదా తెలుసుకున్న వాళ్ళం అవుతామట. కాబట్టి విద్య జ్ఞానాన్ని ఎరిగి ఉండడం, కర్మ ద్వారా మృత్యువును కూడా అధిగమించగలిగి ఉండడం, ఇది అవిద్యని సూచిస్తుంది అనుకుంటే విద్య అవిద్య రెండింటినీ తెలుసుకున్న వాడే
నిర్వాణ స్థితిలోకి వెళ్ళబడతాడు అని చెప్తున్నారు, నిర్వాణము అన్న నామం ద్వారా. తర్వాత నామం భేషజం. కాబట్టి ఔషధ స్వరూపముగా భేషజం భిషక్. భేషజం అంటే ఔషధమట, భిషక్ అంటే వైద్యుడట. కాబట్టి ఔషధము అని అన్నప్పుడు ఎటువంటి ఔషధము అంటే, మరి ఇందాక దుఃఖాల గురించి చెప్పుకున్నాం కదా, ప్రాపంచిక వస్తు విషయాల ద్వారా కలిగేటువంటి దుఃఖాలు, ఐహిక విషయాల ద్వారా, లేకపోతే 3 రకాల దుఃఖాలను చెప్పుకున్నాం. అజ్ఞానం కావచ్చు, మానసిక దుఃఖం కావచ్చు, శారీరక దుఃఖం కావచ్చు. మరి ఈ దుఃఖాలన్నీ కూడా మనకు కలుగుతున్న బాధలు అనుకుంటే, ఆ బాధల నుండి బయటపడడానికి కావలసినటువంటి దివ్య ఔషధం భగవంతుడు. అందుకే అన్నమాచార్యుల వారి స్థుతిలో కూడా చడనీక బ్రతికించు సిద్ధమంత్రమా, రోగాల నడచి రక్షించు దివ్యౌషధమా, వినరో భాగ్యము విష్ణు కదా అని అన్నమాచార్య స్థుతి ఉంది కదండి. చడనీక బ్రతికించు అంటే చెడు మార్గంలో వెళ్ళనివ్వకుండా మంచి మార్గంలో చూసుకోగలిగినటువంటి సిద్ధమంత్రం ఏదైతే ఉందో అది ఆయనే అని రాశాడు ఆయన. రోగాల నడిచి రక్షించు దివ్యౌషధము. శరీరానికి పట్టిన రోగం, మానసికంగా కలిగినటువంటి అనారోగ్యం, అన్ని రోగాలను కూడా క్షీణింపచేసేటువంటి లేదా అన్ని రోగాల నుంచి మనల్ని రక్షించేటువంటి దివ్యమైన ఔషధ స్వరూపము పరమాత్మ ధ్యానమే అనేదే మనకి ఆ స్థుతిలో కూడా కనిపిస్తుంది. కాబట్టి అందుకే భగవంతుని కీర్తనలు ఇటువంటి గొప్ప గొప్ప వారందరూ రాశారంటే భగవత్ తత్వాన్ని అర్థం చేసుకొని ఆ తత్వాన్ని చాలా సులువుగా సామాన్య మానవుడికి కూడా అర్థమయ్యే విధమైనటువంటి భాషలో రాయగలిగినటువంటి వీరందరూ కూడా రామదాసుల వారు, అన్నమాచార్యుల వారు, త్యాగరాజుల వారు ఎంతటి పుణ్యమూర్తులు. ఎంతటి అంటే అప్పుడు వేద సంపదను అందించిన వ్యాస భగవానుడు పరమాత్మ స్వరూపం అని ఇప్పుడు ఎలా అయితే అర్థం చేసుకున్నామో, ఇంత సులువుగా భగవతత్వాన్ని మనందరి వరకు చాలా సులభమైన పాటల ద్వారాను, గానముల ద్వారాను, గేయాల ద్వారాను అందించిన వీరందరూ కూడా భగవత్ స్వరూపులకు మించి భగవత్ స్వరూపులు కాక అంతకంటే తక్కువ స్థాయి వాళ్ళకు ఉండదు కదా అని అనిపిస్తుంది అన్నమాట. కాబట్టి అటువంటి ఔషధ స్వరూపముగా అంటే ఎటువంటి అనారోగ్యమునైనా సరే, ఎటువంటి దుఃఖాల నుంచి, సంసార దుఃఖాలు ముఖ్యంగా అవే కదా, ఈ సంసార దుఃఖాలన్నింటి నుంచి కూడా మనల్ని బాగు చేసేటువంటి దివ్య ఔషధం ఆయనే అయి ఉన్నాడు అని ఇక్కడ మనం అర్థం చేసుకున్నామట. కాబట్టి ఆ పరమాత్మ ధ్యానమే, ఆ శ్రీమన్నారాయణుడి ధ్యానమే మనకి ఉన్నటువంటి నిజమైన ఔషధము అని అర్థం చేసుకోవాలి. తర్వాత భిషక్ వైద్యుడు అన్నప్పుడు, ఇప్పుడు ఒక ఆరోగ్య సమస్య వస్తే ఎవరు పడితే దానికి వైద్యం చేసేసి ఎవరు పడితే వాళ్ళు ఔషధం ఇచ్చేసేస్తే ఆ ఔషధం సేవించడం ద్వారా అనారోగ్యం సమస్య పోతుందా అండి? కాదు కదా. దాన్ని తెలిసిన వాడు ఇచ్చినప్పుడు మాత్రమే, ఇప్పుడు కాలు నొప్పి వస్తేనో లేకపోతే గుండె నొప్పి వస్తేనో ఆ విభాగానికి సంబంధించిన వైద్యుడి దగ్గరికి వెళ్తేనే సరిగ్గా దానిలో ఉన్నటువంటి సమస్య ఏంటో కనిపెట్టి తగిన మందులు ఇచ్చి అనారోగ్యాన్ని బాగు చేయగలుగుతారు. కాబట్టి వైద్యుడి దగ్గరికి వెళ్ళి చేయవలసినది అనారోగ్యాన్ని తగ్గించుకోవడం. మరొక వృత్తి చేసేవాడి దగ్గరికి వెళ్ళి వాడికి సంబంధించిన కళలకు సంబంధించినవి ఏవైతే ఉంటాయో అవి పొందగలడు. కాబట్టి మందు ఔషధం అని భేషజం అన్న నామంలో చెప్పుకున్నప్పుడు ఎవరు పడితే వాళ్ళు ఇచ్చేస్తే ఆ మందు పనిచేయాలి కదా. కాబట్టి వైద్యుడు కూడా ఆయనే అయి ఉన్నాడు అని భిషక్ అన్న నామంలో తెలుసుకుంటున్నాం అన్నమాట. కాబట్టి ఆయనే వైద్యుడుగా ఉండి చేసే వైద్యం కాబట్టి ఆ వైద్యంలో ఇచ్చేటువంటి మందు గుణాలు ఎలా ఉంటాయండి? తప్పకుండా కూడా మనకున్న అనారోగ్యాలని నయం చేసేవిగానే ఉంటాయి అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ భవబంధ కారణాలు ఏవైతే మనకి సమస్యలుగా దుఃఖాలుగా ఉన్నాయో ఆ కారణాలన్నింటినీ తెలిసిన వాడు కాబట్టి ఆయనే మనందరినీ ఇటువంటి బంధాలన్నింటి నుంచి, ఈ సంసార సాగరం నుండి చాలా సునాయాసంగా ఆ కష్టాన్ని నుంచి బయటకు తీసుకురాగలిగినటువంటి వైద్యం చేయగలిగినటువంటి వైద్యుడు అని ఇక్కడ భిషక్ అన్న నామంలో తెలుసుకోవచ్చట. ఎందుకంటే ఆ వైద్య విధానంలో భాగంగానే ఇన్ని దేవతా స్తోత్రాలు, స్తుతులు మహానుభావులందరి చేత మనందరికీ అందింపజేసేలా చేశాడు. వాటిని చదివి అర్థం చేసుకొని గ్రహించి తద్వారా మన జీవన విధానాన్ని మార్చుకుంటే అదే మనకి ఔషధంగా మారుతుంది. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి వైద్యాలని మనకు అందించిన వాడు కాబట్టి ఆయన వైద్యుడు, అన్నింటిలోకి ఉత్తముడైన వైద్యుడుగా చెప్పబడుతున్నాడు. అలాగే ఇప్పుడు
వ్యాధులు అనారోగ్యాలు అన్నప్పుడు కూడా 2 రకాలుగా వాటిని విభజించి చెప్పారండి. చర్మగత వ్యాధులట అండి, కర్మగత వ్యాధులట. కాబట్టి చర్మగత వ్యాధులు, కర్మగత వ్యాధులు అన్నప్పుడు చర్మగత వ్యాధులకి మందులు పనిచేస్తాయట, అంటే ఏదైనా ఔషధం ఇచ్చేస్తే సరిపోతుంది. కానీ కర్మగత వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటికి సామాన్యకరమైనటువంటి వైద్యము, సామాన్యకరమైనటువంటి ఔషధాలు, మందులు ఉపయోగపడవట. అట్టి వ్యాధులన్నిటికీ కూడా భగవద్నామం మాత్రమే, భగవద్ ధ్యానం మాత్రమే నిజమైన వైద్యంగా పనిచేస్తుంది. కాబట్టి ఆ కర్మగత వ్యాధులన్నింటి నుంచి కూడా మనం ఉపశమనం పొందాలి అంటే మనం చేయవలసింది ఏమిటి అంటే భగవద్ ధ్యానం చేయడం. అందుకని తర్వాత ఆ ఉపశమనానికి సంబంధించిన నామాలే భేషజం, బిషక్ అన్న తర్వాత వచ్చే నామాలేంటి? సన్యాసకృత్, శాంత, శాంతి, శమః. సన్యాసకృత్ శమః. శమః అంటే ఉపశమనం కలిగించేవాడు అన్న అర్థంలోనే మనం తెలుసుకుంటాం. కాబట్టి భగవద్ ధ్యానం, భగవద్నామమే మనకి ఔషధంగా తీసుకోగలిగితే ఆ ఔషధాన్ని ఇస్తున్నవాడు ఆయనే. కాబట్టి అది తప్పకుండా నయమై మనకున్న సంసార దుఃఖాలన్నీ తొలగిపోయి పరమానందభరితమైన పరమ పదాన్ని పొందేటువంటి స్థితి, అంటే ఎప్పటికీ ఎల్లవేళలా కూడా ఆనందమే తప్ప దుఃఖం అనేది కలగనటువంటి ఆ స్థితికి, అటువంటి ఆరోగ్యకరమైన స్థితికి, ఇదంతా అనారోగ్యం అన్నమాట, అది ఆరోగ్యకరమైన స్థితి. కాబట్టి త్వరగా ఏదైనా జబ్బు రాగానే తొందరగా ఆ జబ్బు తగ్గించేసుకుని ఆరోగ్యవంతులు అవ్వాలనే కదా అన్ని రకాల మందులు, వైద్యాలు చేయించుకుంటాం. కాబట్టి ఈ సంసారం అనే జబ్బు పట్టిన మనమందరం కూడా ఎంత తొందరగా ఈ సంసార పంకిలాన్ని తొలగించుకోగలుగుతాము, అంత ఆరోగ్యంగా సంతోషంగా ఉండగలుగుతాము అనేది ఈ నామాల్లో తెలుస్తుంది. దాన్ని ఇచ్చే వైద్యుడు ఆయనే అని బిషక్ అని చెప్తున్నారు. తర్వాత నామం సన్యాసకృత్. సన్యాసకృత్ అన్నప్పుడు భక్తులకు నిజమైన తనను శరణాగతి చేయవలసినటువంటి మార్గాన్ని బోధించేవాడిగా ఒక అర్థం చెప్పుకోవచ్చట. అలాగే కర్మబంధనాలను ఇందాక అనుకున్నాం కదా, కర్మగత వ్యాధులు అని. ఆ కర్మబంధనాలన్నింటినీ ఛేదించి భక్తులు వాటన్నింటినీ విస్మరించి, అంటే ఆ వ్యామోహాన్ని వదిలేసి తన వైపుకు చేరేలా చేసేవాడు కూడా అర్థంలో సన్యాసకృత్. కర్మబంధనాలు, కర్మ వ్యాధులు, కర్మగత వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఛేదించటం అంటే అవన్నీ కూడా మనం వదిలేయగలిగి వాటి మీద ఉన్న వ్యామోహాలన్నింటినీ విస్మరించి భగవంతుడి వైపే మన దృష్టి కేంద్రీకరించగలిగేలా చేసేటువంటి వాడు. అటువంటి అంటే నిర్వాణం అని చెప్పుకున్నాం కదా, ఆ నిర్వాణ స్థితికి తీసుకువెళ్ళగలిగిన వాడిగా ఆయనని సన్యాసకృత్ అని చెప్పుకుంటున్నాం. అదేవిధంగా మనకు తెలిసిన 4 మార్గాలు, మనం జీవకోటికి చెప్పబడినటువంటి 4 మార్గాలు ఏవైతే ఉన్నాయో, 4 ఆశ్రమాలు, బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం. అటువంటి సన్యాసాశ్రమం ఏర్పరిచి ముక్తి మార్గాన్ని ప్రసాదిస్తున్నవాడిగా కూడా ఆయనని సన్యాసకృత్ అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి ఒకటి భగవంతుణ్ణే శరణాగతి వేడడం అని అంటే మనం సత్వరజస్తమో గుణాలు చెప్పుకుంటూ ఉంటాం కదండి. రజోతమో గుణాలను దాటి ఉన్న సాత్విక గుణంలో ఉన్నటువంటి సాత్విక త్యాగాన్ని సైతం చేయగలిగిన వారు నిజమైన భక్తులు అని చెప్పబడతారట. అది మనం ఏదో మాట వరుసకి ముక్తసరిగా నువ్వే దిక్కు అని అంటే సరిపోదన్నమాట. సర్వస్వ శరణాగతి వేరడం అంటే ఆ సాత్విక త్యాగాన్ని కూడా చేయగలిగినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు వారి యొక్క భక్షణ భారాన్ని పూర్తిగా పరమాత్ముని అందే వదిలేస్తారు. కాబట్టి వారి యొక్క రజోతమో గుణాలని కూడా సమూలంగా నిర్మూలించగలిగిన వాడు అన్న అర్థంలో ఆయన్ని సన్యాసకృత్ అని తెలుసుకుంటున్నామట. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్న భిషక్ అన్న నామం ద్వారా ఆయన వైద్యం చేస్తూ కామం అనేది లేకుండా రజస్తమో గుణాలు, బంధనాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఛేదిస్తూ నిష్కామ కర్మ వైపుకు మనల్ని తీసుకువెళుతూ నిర్వాణ స్థితికి చేర్చగలిగిన వాడు. అటువంటి వైద్యుడు భిషక్ అన్న అర్థంలో సన్యాసకృత్ అని చెప్పుకుంటున్నాము. నిష్కామ కర్మ అంటే ఏమీ ఆశించినటువంటిది, ఏ ఫలితాన్ని స్వీకరించలేనటువంటిది, తీసుకోనటువంటిది అనేదే నిష్కామ కర్మ అని చెప్పబడుతుంది. ఏ పని చేసినా, ఏ ఫలితాన్ని పొందినా అన్నింటినీ భగవదర్పణం చేయగలగడమే
నిష్కామ కర్మ. ఏది చేస్తున్నప్పటికీ మన ఎరుకలోనూ తెలియకుండాను, తెలిసి చేసినా తెలియక చేసినా సర్వం భగవదర్పణం అని అనుకుంటే దానికి సంబంధించిన పుణ్యపాప ఫలాలు ఏవి కూడా మళ్ళీ మనకు మరొక దుఃఖాన్ని అందించవు. కాబట్టి అటువంటి నిష్కామ కర్మ చేయగలిగినప్పుడు మాత్రమే మనిషి అనేవాడికి నిర్వాణ స్థితి సాకారం అవుతుంది, పొందగలుగుతారు. దానిని అందించేవాడిగా సన్యాస అంటే న్యాస అంటే అక్కడ ఉంచటం అనే అర్థంలో చెప్పుకుంటాం కదా. కాబట్టి అంటే సర్వమును, సమస్త భారమును భగవంతుని పైనే ఉంచటాన్ని సన్యాసము అని అర్థం చేసుకోవచ్చట. కాబట్టి అటువంటి సన్యాస స్థితిని, సంసార బంధనములన్నింటి విముక్తి పొందగలిగినటువంటి స్థితిని ప్రసాదించేవాడిగా ఆయనని సన్యాసకృత్ అని అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి అందుకనే మనందరికీ కూడా చెప్పబడేది ఏంటి, సంసారంలో ఉన్నప్పటికీ కూడా, అంటే సంసార కుటుంబ బాధ్యతల్లో ఉన్నప్పటికీ కూడా ఎవరైతే సరైన సమయంలో సన్యాసాశ్రమాన్ని తీసుకోగలుగుతారో వారు మాత్రమే ఈ విధంగా కర్మబంధనాల నుండి విముక్తి పొందగలుగుతారు, అన్నింటి నుంచి నిర్వ్యామోహ స్థితికి చేరగలుగుతారు. కాబట్టి ఎంత వయసు పెరిగినా, ఎంత వయసు వచ్చినా ఇంకా ఈ కుటుంబ బంధనాల్లోనే మనవాళ్ళు, ముని మనవాళ్ళు, లేకపోతే మనం సంపాదించుకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద వ్యామోహం, మన బిడ్డల మీద వ్యామోహం, మన చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల మీద వ్యామోహం, మనకున్న ఐశ్వర్యముల మీద వ్యామోహం, వీటన్నిటి మీద వ్యామోహం ఎంతకాలం వరకు ఉంచుకుంటామో అంతవరకు కూడా భగవద్ దర్శనం కాదు కదా, భగవద్దుడి వైపు దృష్టి సారించేటువంటి స్పృహ కూడా రానటువంటి స్థితి ఉంటుంది. కాబట్టే మనకి అందరినీ బ్రహ్మచర్యులుగానే ఉండిపోమని చెప్పకుండా గృహస్థాశ్రమాన్ని కూడా ప్రసాదించి, గృహస్థాశ్రమం ద్వారా న్యాయబద్ధమైనటువంటి చర్యలే చేస్తూ వానప్రస్థాన్ని దాటిన తరువాత సన్యాసాశ్రమాన్ని తప్పకుండా అందరూ గ్రహించి అక్కడైనా సరే జన్మధన్యం చేసుకోమని మనకి నిర్దేశించడం జరిగింది. కానీ మనకి ప్రాకృతిక విషయాల వైపు ఉన్న ప్రీతి భగవద్ విషయాల వైపు ఉండదు. కాబట్టి వీటన్నింటినీ వదిలిపెట్టుకుని వెళ్ళడానికి మనసొప్పదనమాట. అలా ఆ బంధనాల్లోనే ఉండి ప్రాణాలు విడిచేస్తున్నాం. మళ్ళీ జన్మనెత్తాలి, మళ్ళీ కష్టపడాలి. ఎందుకు ఇది మనకు అర్థం కావట్లేదో తెలియదు అనమాట. కాబట్టి బిడ్డ జన్మనెత్తిన వెంటనే ఎలా అయితే తల్లి పేగు నుండి బిడ్డ పేగుని వేడితేసి ఈ స్వతంత్రుడిగా చేసి సృష్టిలో వదిలిపెట్టేస్తున్నాడు, వాడి జీవితం సాగించాలని ఇంద్రియాలనేటువంటి బంధాల నుంచి కూడా విముక్తి కలిగించుకున్నప్పుడు మాత్రమే ఈ జీవుడు స్వతంత్రుడై భగవంతుడి దగ్గరికి చేరగలుగుతాడు. లేదంటే ఈ త్రిగుణాలలోనే తను పరిమితమైపోయి ఈ ఇంద్రియాలకు అతీతం కాలేక, ఇంద్రియ నిగ్రహం చేసుకోలేక, ఆ వ్యామోహాల నుంచి బయటపడలేక ఇదంతా కూడా జీవుడు కొట్టుమిట్టాడే స్థితి అండి. మనకు బయటకు అర్థం కాదేమో కానీ అంతా బానే ఉంది, ఇవాళ తిన్నాం, ప్రశాంతంగా ఉన్నాం, ఇవాళ రేపు మన బంధువులు ఉన్నారు, మన వాళ్ళందరినీ సరదాగా కలుస్తున్నాం, అందరితో గడుపుతున్నాం, ఫంక్షన్స్ అటెండ్ అవుతున్నాం, హ్యాపీగా జీవితం వెళ్ళిపోతుంది, లైఫ్ ఈజ్ హ్యాపీ అని మనం అనుకుంటున్నాం బయటికి మాత్రమే. కానీ లోపల ఉన్న జీవుడికి కావాల్సింది అది కాదు కదా. కాబట్టి ఇటు శరీరం ద్వారా అందుకుంటున్నటువంటి ఈ భౌతిక విషయాలని స్వీకరించలేడు, పారమార్థికం వైపు ప్రయాణించలేదు. అది జీవాత్మకున్న స్థితి మనం అందరం కల్పిస్తున్నది. కాబట్టి ఆ జీవాత్మను గ్రహిస్తూ, జీవాత్మని అర్థం చేసుకుంటూ పరమాత్మని జీవాత్మని కలిపే ప్రయాణం మనం అందరం చేయాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. కాబట్టి ఈ మోహబంధాలన్నింటి నుంచి దూరంగా ఉండాలి అని చెప్తున్నదే ఈ పరమాత్మ నామం సన్యాసకృత్ అంటే. ఆయన ఏదో చేస్తాడంటే ఎవరికో చేస్తే చూద్దామని కాదు, ఆయన చేస్తున్నాడంటే అందరికీ చేస్తున్నాడు. కాబట్టి మనకు కూడా అదే చెప్తున్నాడు, వీటన్నింటి నుంచి దూరంగా ఉండండి, ఈ బంధాలన్నింటి నుంచి ఎంతవరకు మీ బాధ్యత ఉందో అప్పటి వరకు ఉండండి, ఆ తర్వాత అవసరం లేదు అని చెప్పే ఉద్దేశం అండి. ఎందుకంటే సంసార బాధ్యతలు ఒకసారి తీసుకున్నాక వాటిని వదిలిపెట్టి వెళ్ళడం కూడా న్యాయం కాదు. మనం ఆ బంధంలో ఉన్నంత వరకు, మన బాధ్యతలు ఉన్నంత వరకు తప్పకుండా వాటిని సక్రమంగా నెరవేర్చవలసిందే. కానీ ఏ స్పృహతో చేయాలి? ఈ మన బాధ్యతలన్నీ తీరాక లేదా త్వరగా తీర్చుకొని మనం చేరవలసింది పరమాత్మని పాదాల చెంతకే. దానికి కావలసిన స్పృహ మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అనేది మాత్రమే ఇక్కడ అర్థం చేసుకుంది. అందరినీ వాళ్ళు సన్యాసం తీసుకొని వెళ్ళిపోమన్నారేంటి అని చెప్పి అర్థం చేసుకోవద్దు. తర్వాత నామం శమః, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఉపశమనం కలిగించటం అన్న అర్థం వస్తుంది అని. కాబట్టి మనం ఇందాక చెప్పుకున్న రజస్తమో గుణాలు, సాత్విక సత్వరజస్తమో గుణాలు అని, లేదా క్రోధము,
కామము, మోహము అనేటువంటి దుర్గుణాలు, ఈ దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ ఎలా నియంత్రించుకోవాలో చెప్పిన వాడిగా ఆయనని శమః అని అర్థం చేసుకోవచ్చటండి. ఎవరికి చెప్పుంటాడు? మనకి చెప్పడు. ఎందుకంటే మనం వాటిని వదిలేసుకోవాలని అనుకోలేదు కదా. వదిలేద్దామన్న ప్రయత్నంలో సాధన చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారిని ఆయన చూస్తున్నాడు కాబట్టి, వారి వైపు ఆయన దృష్టి సారించాడు కాబట్టి వారికి వాటి నుంచి సులువుగా సునాయాసంగా బయటపడే మార్గాన్ని బోధిస్తాడట. అందువల్ల ఆయనని శమః. కాబట్టి సన్యాసులైన వారికి, సన్యాసకృత్ అని అన్నాం కదా, సన్యాసులైన వారికి అంటే ఈ అన్నిటి నుండి బయటపడాలనుకొని ప్రయత్నిస్తున్న వారికి వాటిని నిగ్రహించుకునేటువంటి ధర్మాన్ని బోధించాడు అనేది మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ప్రళయకాలంలో అన్నింటినీ తనలోకి లయం చేసుకుంటున్న వాడిగా కూడా, అలా ఉపశమింపజేస్తున్నవాడు అన్న ఉద్దేశంలో కూడా సకల జీవులు తన నియంత్రణలోనే ఉంటాయని, ఎప్పుడూ సృష్టిలో ఉన్నంత కాలం, సృష్టి పర్యంతం కూడా అంటే సృష్టి తరువాత కూడా, ప్రళయ కాలంలో కూడా ఆయన నియంత్రణలోనే ఉంటున్నాయి అని చెప్పే ఉద్దేశంలో కూడా శమః అన్న నామాన్ని మనం గ్రహించవచ్చట. అదేవిధంగా మన మనస్సుల్లో ఉన్నటువంటి, నిజమైన భక్తుల మనస్సుల్లో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించేవాడిగా, హరించేవాడిగా కూడా, అంటే అంధకారాన్ని అణచివేసి జ్ఞానజ్యోతిని వెలిగిస్తున్న వాడిగా కూడా శమః అన్న నామాన్ని గ్రహించవచ్చట. అలాగే తాను పరిపూర్ణ నిగ్రహ స్వరూపముగా ఉన్నవాడిగా కూడా ఆయనని శమః అని తెలుసుకోవచ్చట. నిగ్రహమైన వాడు కాబట్టే శాంతః అని తర్వాత నామంలో తెలియబడుతున్నాడు అనమాట. ఎవరికైతే ఈ నియంత్రణ ఉంటుందో వారు ఎప్పుడూ కూడా ఒకే స్థితిలో ఉంటారు కాబట్టి దాన్నే శాంత స్థితి అని చెప్పుకుంటున్నాం. అటువంటి ప్రశాంత మూర్తిని మనం శమః అని అర్థం చేసుకుంటున్నాం అనమాట. ఒకటి, ఆయన యొక్క ప్రేమ స్వరూపాన్ని, సకల జీవకోటికి ఎలా అయితే ఆయన దయాళువుగా ఉన్నాడు, అందరి వైపు తన కరుణాపూరితమైన దృష్టిని ఎలా ప్రసాదిస్తున్నాడో దానిని ఉద్దేశిస్తూ కూడా శమః అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చట. తర్వాత నామం శాంతః. ఇందాక మనం చెప్పుకున్నట్టు మనలో ఉన్నటువంటి తమో గుణం, రజోగుణాలన్నింటినీ కూడా ఉపశమింపచేసి అణచివేసి తద్వారా మనకు ప్రశాంతతను ప్రసాదిస్తున్న వాడిగాను, అదేవిధంగా అటువంటి ప్రశాంతమైన చిత్తం కలిగిన వాడుగా ఆయనను మనం శాంత స్వరూపుడిగా శాంతః అని అర్థం తెలుసుకుంటున్నాం అనమాట. అన్నింటినీ శమింపచేసిన వాడుగా, శాంతం అజరం అమృతం అని చెప్తారటండి. కాబట్టి ఎటువంటి కల్మషము లేకుండా ఉన్నటువంటి ప్రశాంత వదనాన్ని, అందుకే భగవదారాధన చేస్తున్నప్పుడు భగవంతుడి విగ్రహాన్నో చిత్రపటాన్నో ఎదురుగా పెట్టుకొని దానికి మన దగ్గర ఉన్నటువంటి ఆభరణాలతోనూ, పువ్వులతోనూ, వస్త్రములతోనూ, కొత్త వస్త్రములతోనూ అలంకరణ చేసి మురిసిపోవడం కాదనమాట. ప్రతి ఒక్క భగవద్ విగ్రహాన్ని చూసినట్లయితే, లేదా భగవద్ రూపాన్ని, భగవత్ చిత్రపటాన్ని చూసినట్లయితే, తల్లి అమ్మవారైనా అయ్యవారైనా ఎవరైనా సరే ప్రశాంత వదనమే ఉంటుంది. అందుకనే మనకి ఇందులో కూడా మన రోజు క్లాస్ ప్రారంభంలో చెప్పుకునేటువంటి ప్రార్థనా శ్లోకం శాంతాకారం భుజగ శయనం, శాంతమే ఆకారంగా చెప్పుకుంటున్నాం. అంతేనా? ప్రసన్న వదనం, శుక్లాంబరధరం విష్ణు అన్న శ్లోకంలో చెప్పుకున్న ప్రసన్న వదనం, అటువంటి ప్రసన్నతని, ఆ గుణాన్ని, భగవద్ రూపాన్ని చూస్తున్నంతసేపు మనకు నచ్చినటువంటి అలంకరణలు ఏవో చేసేసి మురిసిపోవడం కాదండి. ఆ భగవద్ రూపాన్ని, ఆ ప్రశాంత వదనాన్ని చూసినప్పుడు అటువంటి ప్రశాంతతని మనం కూడా కోరుకోవాలి. అటువంటి స్థితి ఎలా వస్తుందో అర్థం చేసుకోవాలి. కాబట్టి రూపాన్ని మనకిచ్చినా తద్వారా మనకు ఒక సందేశమే ఇచ్చారు. అది మనం తెలుసుకోకుండా దాన్ని రకరకాల రంగులతో, ఆభరణాలతో కప్పేస్తున్నాం అనమాట, అసలైనది కనిపించకుండా ఉండడానికి. అందుకే నిజరూప దర్శనం తిరుపతిలో ఎంత గొప్పదైనది అనేది ఇందుకనమాట. నిజరూపంలో ఉన్న భగవద్ విగ్రహంలో ఉన్నటువంటి ఆ వెలుగుని, ఆ తేజస్సుని, ఆ ప్రశాంతమైనటువంటి ప్రసన్నతను కురిపించేటువంటి ఆ కనులు కావచ్చు, ప్రశాంత వదనం కావచ్చు, నిశ్చలంగా ఉన్న స్థితి కావచ్చు, ఇవి మనం అర్థం చేసుకోవాల్సిందన్నమాట. కాబట్టి ఎందుకు అంటే
ఆయన అన్నింటికీ అతీత స్థితిలో ఉన్నాడు. ఇంద్రియాలు లేవు, తమో గుణాలు రజస్తమో గుణాలు లేవు, వాటన్నింటికీ అతీతమైన స్థితి కాబట్టి దేనికి చలించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎప్పుడూ కూడా ప్రశాంతంగానే ఆయన ఉంటాడు. అందువల్లనే ఆ శాంత స్వరూపుడుగా ఆయనని మనం శాంతః అని అర్థం చేసుకుంటున్నాం. అటువంటి శాంతి స్వరూపమే అమృతతత్వం అటండి. అది అటువంటి అమృతతత్వం అదే శాశ్వతం. అటువంటి తత్వాన్ని శాంతః అన్న నామంలో పరమాత్ముడికి మనం అర్థం తెలుసుకుంటున్నాం అనమాట. కాబట్టి ఎటువంటి కల్మషం లేనివాడు, ఎటువంటి వాటిపైన వ్యామోహం లేనటువంటి వాడు, మాటలతో వర్ణింపజాలనటువంటి వాడు అయినటువంటి ఆయనని స్తుతించేటప్పుడు మనం శాంతాకారం భుజగశయనం అని ఎన్నిసార్లు చెప్పుకున్నా అందులో గుర్తుపెట్టుకోవాల్సినది ఇది. వర్ణనాతీతమైనటువంటి ప్రశాంత వదనాన్ని కలిగిన వాడు శాంత స్వరూపుడు. ఎంతటి శాంత స్వరూపుడు అంటే మరి ఇన్ని పాపాలు చేస్తున్నా మనల్ని కనిపెట్టుకున్నాడే తప్ప కాపాడుకుంటూ వస్తున్నాడు, లేదా మనల్ని ఆ దుర్మార్గం నుండి సన్మార్గంలోకి ప్రయాణించే విధంగా ప్రోద్బలిస్తూ ఉన్నాడు. కానీ ఎక్కడా కూడా మనల్ని వదిలిపెట్టల. అంత ఓర్పుతో సహనంతో ఉన్న శాంత స్వరూపుడు అని అర్థం చెప్తున్నారనమాట. అంటే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా తల్లిదండ్రులు ఎంత కాచుకొని వాళ్ళని మళ్ళీ మళ్ళీ మంచి చేస్తూ వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలని, వాళ్ళు మంచి మార్గంలో వెళ్లేలా చేయాలని నిరంతరం తప్పిస్తూ ఉంటాం కదండి తల్లిదండ్రులుగా. పిల్లలు ఎప్పుడు బాగుండాలని. మరి ఆయన ఆ పరమాత్ముడి పిల్లలమే కదా మనందరం కూడా. మనల్ని కూడా అలానే తన పసిబిడ్డల్లాగా తల్లి తన బిడ్డలని ఎలా అయితే చూసుకుంటుందో అంత చక్కగా లాలిస్తూ శాంతంగానే బుజ్జగించేవాడే తప్ప కఠినంగా చెప్పేవాడు కాదట ఆయన. అందువల్ల ఆయనని శాంతః అని చెప్తున్నారు. తర్వాత నామం నిష్ఠ. నిష్ఠ అంటే భక్తి, శ్రద్ధ, నిష్ఠగా చేయాలి ఏ పనైనా అని అంటాం కదండి. కాబట్టి ఒక స్థిరమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ఉండడం, ఏకాగ్రతతో కూడిన ధ్యానం చేయగలగడమే నిష్ఠ అని చెప్పబడుతుందట. అటువంటి ధ్యానం చేయగలిగిన వాడు ఆయనే అని, లేదా ఆయన ఎప్పుడూ ఉన్నటువంటి ధ్యానమూర్తిగా ఆయనని నిష్ఠ అని అర్థం చేసుకోవచ్చట. అదేవిధంగా మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, ప్రళయాంత కాలంలో కూడా ఎటువంటి చలనం లేకుండా స్థిరంగా ఉంటూ సృష్టినంతా తనలోకి లయం చేసుకుంటున్నవాడు అని. అటువంటి స్థిర చిత్తాన్ని సూచించే నామం నిష్ఠ. కాబట్టి అటువంటి స్థిర చిత్తులైన వారందరికీ కూడా పొందేటువంటి స్థితి ఆయనే. కాబట్టి నిజమైన ధ్యానం చేసేవారికి, పూర్తిగా ధ్యానమగ్నులైన వారికి వారి చిత్తములలో మరి వేరే ఇతర ఆలోచనలు ఏమీ రాకుండా, వాటి ద్వారా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేలా చేస్తూ ఆ తదేకమైన దృష్టితో, తదేకమైనటువంటి ధ్యానంతో తనని ప్రాప్తి పొందేలా చేస్తున్నాడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఆయన సృష్టిలో ఉన్న ప్రతిదానికి కూడా ఉత్పత్తి, స్థితి, క్షయము, సృష్టి, స్థితి, లయ, ఈ మూడు అనేవి వర్తిస్తాయి. కానీ అవేవి లేనివాడు కాబట్టి ఎప్పటికీ స్థిరంగా ఉన్నాడు కాబట్టి నిష్ఠారూపుడుగా ఆయనని నిష్ఠాగరిష్ఠుడు అంటూ ఉంటారు కదండి. అంటే వారు అనుకున్న దాని నుంచి కొంచెం కూడా తొణకకుండా బెణకకుండా ఉండగలిగిన వారిని, అంతే ఖచ్చితంగా ఉండగలిగిన వారిని నిష్ఠాగరిష్ఠులు అని అంటూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా తన స్థితుల్లో ఎటువంటి మార్పు రానివ్వకుండా ఏ సర్వకాల సర్వావస్థలందు స్థిరంగా ఉన్నవాడిని ఇక్కడ నిష్ఠ అని పరమాత్మని తెలుసుకుంటున్నాం అన్నమాట. అదే నిష్ఠని భక్తుడు కూడా భగవద్ధ్యానం వైపు నిలిపితే వాళ్లను కూడా ఉద్ధరిస్తున్నాడు అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వారి యొక్క సాధన కూడా దోహదపడుతున్నాడు అని. తర్వాత శాంతి. ఇందాక శాంతః అని చెప్పుకున్నాం, ఇక్కడ శాంతి అని చెప్పుకుంటున్నాం. సో రెండింటికి సిమిలర్ అర్థాలే. ఆయన శాంత స్వరూపుడిగా అక్కడ అర్థం చెప్పుకున్నాం. అటువంటి శాంత స్వరూపుణ్ణి పొందాలి అంటే ధ్యానమే లక్ష్యం అని ఇక్కడ చెప్పుకుంటున్నాం అన్నమాట. శాంత స్వరూపుడైన పరమాత్మని యొక్క కరుణ కావాలి అంటే అంతటి ఏకాగ్రతతో కూడిన, అంటే నిష్ఠతో కూడిన ధ్యానం చేయగలిగిన వారికి అందుతాడు అనే అర్థంలో ఇక్కడ శాంతి అన్న నామాన్ని మనం తెలుసుకుంటున్నాము. కాబట్టి ధ్యాన మార్గంలో వెళుతున్న అందరికీ కూడా ఉన్న గమ్యస్థానం ఆయనే అని చెప్పే నామం శాంతి. అలాగే భగవంతుడు
పరిపూర్ణ జ్ఞాన స్వరూపుడు. ఆయనకు తెలియనిదంటూ లేదు కాబట్టి అటువంటి జ్ఞాన స్వరూపాన్ని కూడా మనం శాంతి, అందుకనే ఆయన్ని పరమశాంతమూర్తి అని చెప్పుకున్నప్పుడు పరమశాంతిమూర్తి అన్న ఆయన యొక్క శాంతితత్వాన్ని చెప్తున్నా. సర్వజ్ఞానాన్ని కలిగిన వాడిగా ఆయనని శాంతి అన్న నామంలో తెలుసుకోవచ్చట. అదేవిధంగా శమ అన్నప్పుడు ఒకే దృష్టితో, ఏకాగ్ర దృష్టితో ఉండే లక్షణాన్ని కూడా చెప్తున్నారండి. కాబట్టి అలా శమః అనే శక్తితో, అంటే ఏకాగ్ర దృష్టితో, ఇప్పుడు బాణం సంధించేవాడికి గురి పెట్టినప్పుడు దేని మీద ఉండాలి? తన లక్ష్యం మీద మాత్రమే తన దృష్టి ఉండాలి. అప్పుడే బాణం సరిగ్గా లక్ష్యాన్ని చేరుకోగలుగుతుంది. అదే విధంగా అటువంటి ఏకాగ్ర దృష్టిని లక్ష్యముగా కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లక్ష్యము తానుగా ఉన్నవాడు భగవంతుడు. అటువంటి ఏకాగ్ర దృష్టి కలిగిన వారి యొక్క లక్ష్యం ఏమిటి అంటే భగవంతుణ్ణి పొందడమే. అదే శాంతి అని చెప్తున్నారన్నమాట ఇక్కడ. కాబట్టి అలాగే శృతుల్లో చెప్పినటువంటి మరొకటి శాంతి మంత్రం ఉంది కదండి. ద్యౌ శాంతిరంతరిక్షగం శాంతి పృథ్వీ శాంతి ఆపహ శాంతి. కాబట్టి ఆకాశము, అంతరిక్షము, భూమి, నీరు ఇవన్నీ కూడా ఒకటి ఆధారమై ఉంటే వీటన్నింటికీ ఆధారమైన పరమాత్ముడు శాంతి స్వరూపుడు అని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చట. తర్వాత నామం పరాయణం, పరాయణ అని కూడా కొంతమంది చెప్పారండి. పరాయణం అని కూడా అర్థం చెప్తున్నారు. ఆయనం, ఆయనం అంటే తెలుసు కదా, ప్రయాణం. పరమం ఆయనం పరాయణం అంటే ఆయనం అనేది సాధించటం, గమించటం అంటే నడవడం, అటువైపుగా వెళ్ళడం అనే అర్థాన్ని సూచిస్తే పరాయణం ఎవరి దగ్గరకైతే మన గమ్యస్థానం ఉంటుందో, ఎవరి వద్దకైతే మన సాధన ఉంటుందో ఆ పరతత్వమే పరమాత్మ అని చెప్పే నామం పరాయణం అవుతుందన్నమాట. అదేవిధంగా అటువంటి ఆయనం, ఆ పరమాత్మ వైపు, పరతత్వం వైపు గమించేటువంటి వారికి ఉండవలసిన ముఖ్య లక్షణం నిజమైన పరమ భక్తి కలిగి ఉండడం. అటువంటి భక్తిని భక్తులకు అందించేవాడిగా ఆయనని పరాయణం అని చెప్తున్నారు. అదేవిధంగా ఆయనం అంటే మార్గము, దారి అని అనుకున్నప్పుడు అన్నింటిలో కంటే ఉత్తమమైన మార్గం ఏదైతే ఉంటుందో, విధానం ఏదైతే ఉంటుందో భగవంతుణ్ణి చేరేది, అది ఆయనే అని చెప్పటం కూడా పరాయణం అన్న నామంలో ఉన్నటువంటి ఇంకొక ఉద్దేశమట. కాబట్టి అందరూ చేరగలిగినటువంటి సర్వోత్కృష్టమైనటువంటి గమ్యస్థానము, స్థితి, ఆశ్రయము, నిలయము, గతి ఏదైతే ఉందో అది ఆయనే. దానికి కావలసినటువంటి ఉత్తమమైన మార్గం కూడా తానే. ఎందుకు అంటే ఆ స్థలములో, ఆ స్థానములో, లేకపోతే ఆ పరమ పదంలో కొలువై ఉన్నవాడు ఆయన. కాబట్టి అటువంటి పరమ పదంలో ఉన్నవాడు పరాయణుడయ్యాడు. అటువంటి తత్వాన్ని పొందాలనుకుంటున్న వారికి మార్గదర్శిగా ఉండి పరాయణుడని చెప్పబడుతున్నాడు. అటువంటి వారందరినీ కూడా తనలోకి చేర్చుకునేవాడిగా కూడా పరాయణుడు అని చెప్పబడుతున్నాడు. అందరికీ గమ్యస్థానం తానే, దానికి మార్గదర్శకుడు తానే. అక్కడ ఆ చేరుతున్న గమ్యస్థానంలో ఉన్నవాడు కూడా తానే, అందరికీ ఆశ్రయం ఇచ్చేవాడు. అంతే కదా, ఇప్పుడు ఒక ఇల్లు ఖాళీగా ఉంటే అక్కడ మనల్ని చూసుకునే వాళ్ళు, మన బాగోగులు చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారండి? అంతా కష్టపడి వ్యయ ప్రయాసాలు కూర్చి అక్కడికి చేరిన తర్వాత ఇంట్లో ఎవరూ లేరనుకోండి, మనల్ని పలకరించే వాళ్ళు ఎవరు? మన మంచి చోటు చూసుకునే వాళ్ళు ఎవరు? మనకి మిగిలిన అవసరాలన్నీ, సదుపాయాలన్నీ సమకూర్చేవారు ఎవరు? ఎవరో ఒకరు ఆ ఇంట్లో ఉంటేనే అది సాధ్యపడుతుంది. అదేవిధంగా ఇంత వ్యయ ప్రయాసాలతో కూడి ఇంద్రియాతీతమైన స్థితికి చేరి ఇంత గమనం సాగిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరమపదంలో ఏముంది అంటే ఏమీ లేదు అన్న స్థితిలో వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? అంత వ్యర్థం అవుతుంది. ఏం పొందిన స్థితి కాదు కదా అది. కాబట్టి అక్కడ పరమాత్మ ఉన్నాడు కాబట్టి ఆయన సాదరంగా ఆహ్వానిస్తున్నాడు. వచ్చే వారికి ఆయనే మనం ఇందాక చెప్పుకున్న పూలబాట వేస్తున్నాడు. నేనున్నాను, మీరు రండి, నేను జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటానని చెబుతూ వచ్చిన వారిని అలానే ఇంటికి వచ్చిన అతిథుల్ని మనం ఎంత సగౌరవంగా ఆహ్వానించి వారికి సకల మర్యాదలు చేసుకుంటాము, అంత ఆప్యాయంగా పలకరిస్తాము. అటువంటి ఆప్యాయతని ఆయన కూడా
మన వైపు కురిపిస్తూ సదా మన కోసమే వాకిలి తలుపులు తెరిచి ఉంచి మార్గాన్ని చూపిస్తూ పూలబాటను ఏర్పరిచి ఆ మార్గంలో మనల్ని నడిపించాలి అని తపన పడుతున్నాడు ఆయన. నడుస్తున్న వారికి మాత్రం చక్కగా సకల మర్యాదలు చేస్తున్నాడు. నడవకుండా పక్కదారులు తెలియకుండా ముళ్లలోకి వెళ్ళిపోతున్నాము అని వెళ్ళిపోతున్న వారిని కూడా తిరిగి మళ్ళీ ఈ పూలబాటలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఆ పరమ సాధన విధానం ఏదైతే ఉందో దానినే మనం ఇక్కడ పరాయణం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ పరాయణం అన్న శబ్దానికి అంటే దేనికి ఇది సమాధానంగా అంటే, మనం ఇది చెప్పుకునేటప్పుడు స్తోత్రం మొదలు పెట్టేటప్పుడు మొట్టమొదటగా ధర్మరాజు భీష్ముల వారిని అడిగిన కొన్ని ప్రశ్నలు చూస్తాం కదండి. అందులో ఒకటి, కిమేకం దైవతం లోకే కిం వాప్యేకం పరాయణం. కిం ఏకం దైవతం లోకే, లోకములో ఉన్న ఒకే ఒక దైవం ఎవరు? కిం వా అపి ఏకం పరాయణం, ఎవరు ఆ పరాయణుడు అనేది ఆయన సంధించిన ప్రశ్న. అయితే ఇన్ని లక్షణాలు గుణగణాలు ఉన్నవాడే దేవుడని చెప్పబడతాడు, అటువంటి వాడే పరాయణుడిగా కూడా ఉన్నాడు అని చెప్పే సమాధానం ఇది అవుతుంది అని కూడా చెప్తున్నారండి. కాబట్టి యుధిష్ఠిరుడు అక్కడ అడిగిన ప్రశ్నకి చెప్పే సమాధానంగా ఈ నామాలు వస్తూ ఆ నామాల్లో ఇక్కడ పరాయణం అని చెప్పబడుతుంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఇటువంటి దైవిక లక్షణాలు ఉన్న భగవంతుడే పరాయణుడిగా ఉన్నాడు. భక్త పరాయణుడు అని ఎందుకంటారు? మరి భక్తులను తన వైపు నడిపించేవాడు కాబట్టి భక్త పరాయణుడు అవుతున్నాడు ఆయన. అటువంటి సర్వోత్తమమైన స్థానాన్ని కలిగి ఉన్నవాడు అంటే ఒక మంచి రత్న ఖచ్చిత సింహాసనం అని అమ్మవారికి వర్ణించుకుంటూ చెప్తాం. మణిద్వీపంలో ఉంది ఆ సింహాసనం, ఇలా వజ్ర వైఢూర్యాలతో రత్నాలతో బడి ఉంది అని. అంతటి ఉన్నతమైన సింహాసనం కొని మనం బాహ్యంగా అర్థం చేసుకున్నట్టే అనుకున్నాం. అటువంటి ఉన్నతమైనటువంటి ఎంతో విలువైన గొప్పదైన సింహాసనం మీద కొలువై ఉన్న ఆ పరమాత్మమే, పరతత్వమే, పరాశక్తే ఆ భగవంతుని వైపుకి తమ దృష్టి సారించి నడుస్తున్న వారిని కూడా అంత విలువైన గొప్పదైన సింహాసనం మీద తనతో పాటు కూర్చోపెట్టుకుంటుంది లేదా కూర్చోపెట్టుకుంటాడు పరమాత్మ అని చెప్పే ఉద్దేశం అన్నమాట ఈ నామాల్లో నుంచి మనకు అర్థమవుతున్న విషయం. కాబట్టి పరాయణ అంటే మనం తెలుసుకుంటున్న విషయం, లేదా పరాయణం అన్నా సరే సరైనటువంటి నిజ మార్గములో ప్రయాణింపచేస్తూ తన వైపుకు చేర్చుకొని తన దగ్గరే వాళ్ళకి శాశ్వత స్థానాన్ని అందించిన వాడు. దేవుడి కథ విన్నాం కదా, తనకి తండ్రి ఒడిలో స్థానం కావాలని కఠిన తపస్సు చేస్తే, కఠోర దీక్ష చేస్తే తద్వారా ఆయనకి భగవంతుడి ఒడిలోనే స్థానం దొరికింది అనేది మనం దేవుడి కథలో తెలుసుకునే విషయం. కాబట్టి నిజమైన సాధన చేసిన వారికి భగవంతుని దగ్గరే శాశ్వత స్థానం ఉంటుంది, ఆయన కొలువులోనే ఎప్పటికీ ఉండిపోయే అవకాశం ఉంటుందనేదే మనం పురాణాల్లో తెలుసుకున్నా, భగవద్నామాల్లో తెలుసుకున్నా, ఎక్కడ తెలుసుకున్నా అన్నమాట. ఇవి ఇవాళ శ్లోకాల్లో మనం అర్థం చేసుకున్నటువంటి నామాలు మనం అర్థం చేసుకున్నటువంటి విషయాలు, భగవతత్వాన్ని మరొక కోణంలో.